99 టీవీకి స్వాగతం. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ ఇంటి పార్టీగా పేరున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత ఆ పార్టీ గత కొంతకాలంగా కొన్ని కష్టాలు ఎదుర్కొంటోంది. మొత్తానికి కన్న కూతురు కవిత కన్న తండ్రి కేసీఆర్కు లేఖ రాయడం కావచ్చు, 25 ఏళ్ల ప్రస్థానంలో మరి ఆ లేఖ బహిర్గతం కావడం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కొంత కలకలం సృష్టిస్తోంది. ఇక ఇప్పటికే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విషయంలో విచారణకు హాజరవుతున్నారు. ఓవరాల్గా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీకి అనుకూలతల కన్నా ప్రతికూలతలు ఎదురవుతున్నట్టు స్పష్టమవుతుంది. సో కన్న కూతురు కన్న తండ్రికో లేఖ రాస్తుందనే విషయం బహిర్గతం కావడం కావచ్చు, మరి కన్న తండ్రికి కన్న కూతురుగా ఆమె కొన్ని సజెషన్స్ ఇవ్వడం కావచ్చు. అంటే మా కేసీఆర్ 14 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు ఆయనకు ఎవరు కూడా ఇలాంటి సలహాలు సూచనలు ఎవరు బహిరంగంగా ఇవ్వలేదు. మరి అదే సమయంలో ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళ 4 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తెలంగాణలో మరి ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత పార్టీలో కావచ్చు, ఆయన చెప్పిన మాట మరి ఖచ్చితంగా ఒక శిలాశాసనంగా భావించేవారు. అలాంటి క్రమంలో కూతురు అయితే చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో మరి కలకాలం సృష్టిస్తున్నాయి. సో దాంట్లో నాన్న దేవుడు అంటుంది, ఆమె చుట్టూ దయ్యాలు ఉంటాయి. దీంట్లో మొత్తానికి ఆ పార్టీలో ఒక గందరగోళమైన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఇదే క్రమంలో హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావడం కావచ్చు, మొత్తానికి 3వసారి జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇంటి పార్టీ మరి బీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రజలు కూడా ప్రతిపక్ష పాత్రకు మరి పరిమితం చేయడం కావచ్చు. తాజాగా మరి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరి గతంలో ఒక సంచలనమైన ఇష్యూలో కూడా ఆయన ఆ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశంలో మరి అప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీకి హార్డ్ డీల్స్ నుంచి మరి మొత్తానికి గట్టెక్కిన పరిస్థితి. అయితే గువ్వల బాలరాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఇన్నాళ్ళ ప్రస్థానంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం తెలంగాణ బీఆర్ఎస్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి, మరి ఆయన ఫ్యూచర్ కార్యాచరణ ఎలా? అన్న నమస్తే. నమస్కారం అన్న, ఎట్లా చూస్తారన్న? టీఆర్ఎస్ ఇంటి పార్టీ అయింది, తర్వాత బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ముచ్చటగా 3వసారి జరిగిన ఎన్నికల్లో పరాజయం పాల్గొవడం, అందులో మీరు కూడా 14లో ఎమ్మెల్యే గెలిచారు, 18లో కూడా ఎమ్మెల్యే గెలిచారు, 23కి వచ్చేసరికి అసలు ఏం జరిగిందని? వాస్తవంగా ప్రస్తుతం నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు గెలుపోవటంలోనూ, లేదంటే ప్రభుత్వంలోకి గతంలో బీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి బీఆర్ఎస్ రావాలి, ఇంకొకరు రావాలనే ఆలోచనతోనైతే నేను రాజీనామా చేయలేదు. నేను నా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నా మొదటి నుంచి కూడా నా ప్రయత్నం ఒకటే ఉంటుంది. ఏ లక్ష్యంతోనైతే నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందో ఆ లక్ష్యం నెరవేరాలంటే ఉన్న దానికంటే ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ప్రజలకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యంతోన నేను ఈ రాజీనామా చేయడం జరిగింది. వాస్తవంగా ఈ మధ్య మీరు ఒకవేళ గత వారం రోజులుగా చూస్తున్నట్టయితే నేను ఎక్కడ మాట దొరలడం కానీ, తోలడం కానీ, లేదంటే నేను పనిచేసినటువంటి పార్టీలో కానీ పార్టీ పెద్దలను కానీ విమర్శించినటువంటి పరిస్థితి లేదు, ఇంక్లూడింగ్ నా రెసిగ్నేషన్ లెటర్లో కూడా. కానీ మొన్నటి నుంచే మొదలుపెట్టిండ్రు మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్ ఇప్పటిదని మాత్రం నేను అనుకోను. గత కొంతకాలంగా ఎన్నికల కంటే ముందు కూడా ఈ మైండ్ గేమ్ జరుగుతూనే ఉంది. కారణం ఏంది అని అంటే నేను ఒక ముక్కుసూటి వ్యక్తిని. నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం అనేది నా నైజం. ఈరోజు మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు. ఇదొక్క అంశంపైనే నా విషయంలో చర్చ ఉంటుంది తప్ప మరొక అంశం ఉండదు, ఇంకో విషయం ఉండదు. నేను అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చుకునే దాంట్లో భాగమే నేను నా ధర్మాగ్రహాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ రావడం జరిగింది. దాన్ని ఒక స్టాంప్ వేసి, ఒక ముద్ర వేసి నన్ను మొత్తంగా ఒక రాజకీయాల నుంచి తప్పించాలనే కోణం ఉండకపోవచ్చు, కానీ నా వాయిస్ను నొక్కేటువంటి ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఈ వాయిస్ నా ఊపిరి వదిలినప్పుడే నా వాయిస్ తగ్గాలే తప్ప అప్పటి వరకు తగ్గడానికి వీలు లేదు అని అంటే ఈ వేదిక సరైనది కాదు అనేది మాత్రం నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పాలకపక్షాన్ని ప్రశ్నించే విషయం కంటే ఆ బాధ్యత మరిచి వారిపైన వస్తున్నటువంటి విమర్శలనే వారు కండెమ్ చేసే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. లేదంటే క్యాడర్ను, లీడర్లను కూడా అదే పనిలో నిమగ్నం చేస్తూ ఉన్నారు. కరెక్టే అంటారా? నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఆ అంశంపైనే ప్రతి ఒక్కరూ దాని చుట్టూనే వ్యవస్థను నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంటెన్షనల్గా చేస్తున్నారా, లేకుంటే డిఫెన్స్లో
ఉండి మాట్లాడుతున్నారా లేకుంటే నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఇంకా శాశ్వతంగా ఇదే పాత్ర పోషించడానికి నాకు ఇష్టం లేక నేను బయటికి రావడం జరిగింది. అంటే అన్న ఇప్పుడు కేసీఆర్ ఒక కమిట్మెంట్తో ఉన్నాడు, మూడోసారి ఖచ్చితంగా 100 సీట్లు గెలవబోతున్నాము, ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించబోతున్నాము, దాంట్లో సిట్టింగ్లకే సీట్లు అని చెప్పి ఆయన ఒక కమిట్మెంట్ ప్రకారం అందరికి కూడా సిట్టింగ్లకు సీట్లు ఇచ్చారన్న. అయితే ఆ తర్వాత చాలామంది కూడా అంటే ప్రచారం జరిగింది, చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం, కొంతమందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ గతి వచ్చేది ఉండేది కాదు, ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి ఉండేది కాదని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు. అట్ ద సేమ్ టైం 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు, తెలంగాణ సంపదను దోచుకున్నారు. సో మీరు దీనికి ఏం చెప్తారు? ఇది మీ కామెంటా, కేసీఆర్ గారి కామెంటా, ఇంకెవరి కామెంట్ ఇది? తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయాల్లో కావచ్చు, జనాల్లో కావచ్చు, అఫ్కోర్స్ అంటే నేను 2 క్వశ్చన్లు మిక్స్ అయిపోతున్నాను దీంట్లో. ఒకటే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంచనాలు తప్పే అంటారా? వాటన్నిటి విషయాలకు నేను చెప్తా ఉన్నా కదా. ఈ రాజకీయాలు మీరు కూడా మళ్ళీ నిన్న మోటో ఏదైతే ఉందో ఆ మోటో నుంచి మళ్ళీ నన్ను మీరు డైవర్ట్ చేస్తారు. మళ్ళీ మాట్లాడదాం. ఇదే విషయాలను కాకుండా నా అభిప్రాయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. ఇంకా కొంతకాలం పాటు నేను రాజీనామా తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ఏ రకంగా ఉండబోతా ఉందో ఆ వాయిస్ను బట్టి మిగతా విషయాలను మనం మాట్లాడుకుందాం. నా రెసిగ్నేషన్కు కారణాలు మాత్రం నేను పెద్దగా ఇప్పుడు వెలుబుచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. నిన్న కొంత నేను మాట్లాడడం జరిగింది, ఇప్పుడు కూడా మీతో చెప్పే మీ పొలిటికల్ కెరీర్ మీ ఇష్టం, దాంట్లో ఎవరు కూడా మిమ్మల్ని అభ్యంతరం పెట్టరు. ఆల్రెడీ మీరు రిజిగ్నేషన్ చేసిర్రు, అది అయిపోయింది. దాంట్లో ఇంకా దాని గురించి మీ దాంట్లో పార్టీ పరంగా ఒత్తిళ్ళు ఉన్నాయా, ప్రజల నుంచి మరి మా పార్టీ మారాలనే ఒత్తిళ్ళు ఉన్నాయా, అది మీ ఇష్టం. వాస్తవానికి ప్రజలైతే మిమ్మల్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కాకుండా ఇంకో పార్టీలో ఇంకో వేదిక చూసుకోమని చెప్తున్నారా? ప్రజలు చూసుకోమని చెప్పడం కాదు, నేను నిర్ణయం తీసుకున్నాను అంటే నన్ను ఇన్ని రోజులు నడిపించినటువంటి వాళ్ళు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పదవులు పొందిన వాళ్ళు, మీతో పాటు లబ్ధి పొందిన వాళ్ళు, మీ వల్ల నాయకులైనటువంటి వాళ్ళు కొంతమంది మిమ్మల్ని విభేదించవచ్చు, కానీ ఎవరిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళినరో మేము కల్లారా చూసినాం. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెన్నంటే నడుస్తాం. మాకు పొలిటికల్ కెరియర్ అయినా మీరే, లేకుంటే ప్రజా సేవలో మమ్మల్ని నిమగ్నం చేయాలన్నా మీ డైరెక్షన్లోనే మేము పోతామని నా నియోజకవర్గ ప్రజలు, నా వెల్విషర్స్, నా మిత్రులు చెప్పడం జరిగింది. ఓకే, మొత్తానికి మీరు పార్టీకి రాజీనామా చేసిన విషయంలో మీ సొంత నిర్ణయం, దానికి మీ నియోజకవర్గ ప్రజల ఆమోదం అయితే ఇప్పుడు దొరికి నేను నా నియోజకవర్గంలో పర్యటించారు కదా? డెఫినెట్గా నేను అనుకున్న వాళ్ళు, నేను నా ఆశయాలతో ఏకీభవించే వాళ్ళు, నా పని విధానం నచ్చేటువంటి వాళ్ళు, నా నడవడికను మెచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ నా ఇంపటి నడుస్తామని నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్క ఇటుకను పేర్చి పార్టీని స్థాపించారు ఇక్కడ ఈ ప్రాంతంలో. గులాబీ జెండా అంటేనే పరిచయం లేని స్థితిలో మీరు పూర్తి స్థాయిలో రెపరెపలాడించారు జెండాను. అటువంటి జెండా ఇంకొకరికి ఉపయోగపడడం ఎందుకు? వారు ఏ రకంగా ఉంటారో తెలియదు, అచ్చంపేట పరిస్థితులు ఏ రకంగా మారబోతున్నాయో తెలియదు. ఆ జెండా మీరే మోయాలి, ఆ జెండా కిందనే మీరు ఉండాలి, ఆ జెండా ద్వారా ఇంకా మీరు మెరుగైన సేవలు అందించాలి. ఒకసారి పునరాలోచించండి అని మాత్రమే చెప్పడం జరిగింది. ఒక్కసారి నేను నా ఆలోచనలు పంచుకున్న తర్వాత మీ నిర్ణయమే మా నిర్ణయం అని నన్ను నమ్మి నాతో నడిచేటువంటి వాళ్ళు మాత్రం స్పష్టంగా తెలియపరచడం జరిగింది. ఓకే, అంటే ఇందాక క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. సిట్టింగ్లకే సీట్లు అని కేసీఆర్ ఒక నిబద్ధతతో అందరికి కూడా టికెట్లు ఇచ్చారు. అప్పుడు ఒక ప్రచారం జరిగింది, అంటే ముచ్చటగా మూడోసారి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశంలో కొంతమందిని మార్చితే ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదని చెప్పి ఈ వాదన మీరు ఎట్లా చూస్తారు? కరెక్టే అయ్యి ఉండవచ్చు, మార్చాల్సి ఉండే ఎట్లుంటే, ఎవరు సరైన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఉండే, మళ్ళీ ఇవ్వలేరు అని అంటే దాని విషయంలో నేనేం చెప్పలేను. మళ్ళీ నా గ్రాఫ్ వారి దగ్గర ఎట్లున్నదో తెలియదు, నా గ్రాఫ్ ప్రకారమే నాకు ఇచ్చిండని అనుకుంటున్నా. ఓడిపోతాడు అంటే కూడా అంటే ఆయన సర్వే చేయించారు, ఆ ప్రకారంగానే టికెట్లు ఇచ్చారు. సర్వేల విషయం మొదలుపెట్టిన తెలంగాణలో కూడా కేసీఆర్ సర్వే చేసిండంటే గన్ షాట్గా ఇంతవరకు మిస్ కాలేదు, మిస్ఫైర్ అయింది, దాంతో ప్రతిపక్షంలోకి వచ్చారు. సో మీకు అంటే మీరు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు కనుక మీ అభిప్రాయం ఎట్లుంది? బీఆర్ఎస్ ఓటమి కారణం ఏందనుకుంది? నేను రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో నిజంగా చెప్పాల్సి వస్తే నిందించడం అని కాదు, ప్రజలు గొప్ప సేవలు అయితే అప్పుడు ప్రభుత్వం నుంచి అందినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం
కొంత ఇంకా అతిగా ఆశపడ్డట్టు అనిపించింది. నమ్మకూడని వ్యక్తిని నమ్మినట్టుగా అర్థమైంది. ఎవరికైనా సరే నేనున్నా, మీరున్నారు, మీరు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు, రేపు మీరే ఛానల్ స్థాపించవచ్చు, లేదంటే మీకు ఇంకా మెరుగైనటువంటి ప్యాకేజో లేకుంటే గౌరవమో దక్కితే మీరు వెళ్ళొచ్చు. అదే మాదిరిగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రభుత్వం ఒక పని చేసినప్పుడు ఈ ప్రభుత్వము, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము, మేము ఇంకా దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం అంటే మేము 12 లక్షలు ఇస్తామన్నాం. డబుల్ బెడ్రూమ్ మేము వచ్చిన 6 నెలలు సంవత్సరం లోపలే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి, అంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. పెన్షన్ 2000 ఇస్తే 4000 ఇస్తాం, ఇద్దరికి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొత్తం పూర్తి స్థాయిలో ఒకే నోటిఫికేషన్లోనే ఉద్యోగాలందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే గెలిచిన వెంటనే December 7th 9th అనేదో మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు 2 లక్షలు మీరు రుణము మళ్ళీ తెచ్చుకోండి, వచ్చిన వెంటనే మాఫీ చేస్తా అని ప్రజలను ఆశలు రెక్కెత్తించి ఈ ఆశల్లో ప్రజలను నట్టేట ముంచడం జరిగింది. ప్రజలు కన్ఫ్యూజన్లో అక్కడ ఓటేసిన తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా గ్రౌండ్ లేకున్నది. అంటే అన్న, పాలమూరు అంటే వలసల జిల్లా, మీకు తెలియదు ఏం కాదు. ఆ స్వాతంత్రాన్ని వచ్చి 78 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంకా తెలంగాణలో ఆ పేరు ఇంకా పోవట్లేదు. సో ఆ జిల్లా నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. తెలంగాణలో నిజంగానే మీరు అన్నట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న తర్వాత అది కాంగ్రెస్ ప్రజలు నమ్మిరు. బీఆర్ఎస్ కంటే కూడా మేము ఇంకో ఒక ఆకు ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఓకే, వాళ్ళు ఒకటంటే మీరు ఒకటంటే వాళ్ళు 2 అన్నారు, అధికారంలోకి వచ్చారు. మీ జిల్లా వాసి ముఖ్యమంత్రి కావడం కావచ్చు, మీ ఉమ్మడి జిల్లా కావచ్చు, పాలమూరు జిల్లా, దీంట్లో ఎట్లుందన్న? ఇప్పుడు ప్రస్తుతం 20 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంది కదా. మా జిల్లా, మా ఉమ్మడి జిల్లా కాదు, నా నియోజకవర్గం బేసికల్గా అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి కారణంగా వారు నా ఓటర్ కూడా. ఓకే, రేవంత్ రెడ్డి గారు నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు వారు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నారు, అది వేరు మాట. ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భం నుంచి కూడా నాకు బాగా తెలుసు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ప్రజలు నిజంగా, నేను కూడా ఒక వలస కూలి బిడ్డనే, మా జిల్లానే కాదు నేనే స్వయంగా వలస కూలి బిడ్డను. ఆ స్థితి నుంచి మేము మా జీవితాలను మెరుగుపరచుకోవాలి, మా జీవితాలు, మా తలరాతను మార్చుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే శిరోధార్యం అని భావించి నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రజలు నాకు 2 సార్లు నన్ను గెలిపించారు. 2009లో నేను ఎంపీగా త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఈసారి నేను ఓడిపోవడం జరిగింది. అంటే గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా కోడంగల్లో ఓడిపోయిన తర్వాత ఎంపీగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు. మల్కాజ్గిరిలో ఎంపీగా ఓడిపోయాడు, కోడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచిండు. ఓకే, మల్కాజ్గిరిలో గెలిచిండు. గెలిపోవడంలో ఆయన కూడా. అయితే ప్రజలు ఓడిపోయిన వెంటనే తిరస్కరించలేదు. వారి మాటలను నమ్మినరా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను ప్రజలు నమ్మినరా, అయిపోయింది. కానీ ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందని మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ, ఒక నిజంగా చెప్పాలంటే ఒక సామాన్యుడే ఆయన, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడైనా ఒక సామాన్యుడే. కాకపోతే ఆయన ఎత్తుగడలు అనుకోండి, ఆయనకున్నటువంటి క్లెవర్నెస్ అనుకోండి, వీటన్నిటి కారణంగా ఎదిగి ఉండొచ్చు ఆర్థికంగా కూడా. కానీ నేను కూడా నా సామాజిక వర్గం, నా కుటుంబ సభ్యులు, నా వాళ్ళతో పోల్చుకుంటే కూడా నాకు నా వాళ్ళకు కొంత తేడా ఉంది. నేను నిజాయితీగా ఒప్పుకుంటా ఉన్నా. కానీ నేను అదే కోణంలో పనిచేయడానికే ఈరోజు నేను పార్టీ మారుతా ఉన్నా. నా కేటగిరీ, నా నేపథ్యానికి సంబంధించినటువంటి వాళ్లకు, చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు, సహకారం అందాలి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులను అందించలేదని నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిన వారు ఏ కారణం చేత తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండ్రో తెలియదు, కానీ వచ్చిండ్రు, ముఖ్యమంత్రి అయినరు. అయిన తర్వాత ఇచ్చినటువంటి మాటలను, హామీలను నెరవేర్చే దానిపైన దృష్టి సారిస్తున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. దానివల్ల నిజంగా ఒక పాలమూరి వాసిగా, ఒక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డగా నేనైతే బాధపడతా ఉన్నా, చింతిస్తూ ఉన్నా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జిల్లా వాసి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, అంతే కదా మీరు చెప్పి? అదే అంటున్నా. కొండారెడ్డిపల్లి తన స్వగ్రామం, హైవే నుంచి తన గ్రామానికి 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్. మ్యాండేటరీ ఆ ఊరికి పెద్ద రోడ్ వేయాలి, డబుల్ రోడ్ వేయాలి, 4 లేన్ రోడ్ వేయాలి, వేస్తారు. ఆ రోడ్డులో భూములు కోల్పోయినటువంటి వాళ్లకు కూడా నష్టపరిహారం చెల్లించినటువంటి స్థితిలో ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే ఇంకా ఏం చెప్పాలి మనం? బయట పక్కన పెట్టండి,
లైవ్లో కనిపిస్తుంటుంది. తన కోసం రోడ్డు వేయించుకుంటున్నాడు. ఆ రోడ్డు వేయించుకుంటున్నప్పుడు భూములు కోల్పోయిన రైతాంగాన్ని ఆదుకునే సోయి ఆలోచనే లేదు అని అంటే ముఖ్యమంత్రి గారికి ఇంకా జిల్లా పట్ల ఏం ప్రేమ ఉంటుంది, పేదల పట్ల ఏం ప్రేమ ఉంటుంది, ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే యావ ఎక్కడుంటుంది? ఓకే అన్న, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఈ 3 నియోజకవర్గాలు, కొంత హుజురాబాద్ అభివృద్ధి చెందినాయి. దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ, ఖమ్మం, తర్వాత మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పి ఇప్పుడు ఆరోపణలు. ఎవరంటున్నారు అట్లా జరుగుతున్నాయి? బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అట్లా ఎవరు అనలేదు, నాకు తెలిసి బీఆర్ఎస్ అనలేదు, ఇంకెవరు అనలేదు, అనరు కూడా. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వట్లేదు, నిధుల్లో వివక్ష. ప్రతిపక్షం కాదు, పాలకపక్ష ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇచ్చేటువంటి దుస్థితి లేదు. కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని కూడా నేను అనుకుంటాను. ఎవరికి నిధులు ఇవ్వట్లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకే కాదు, అచ్చంపేటలో వచ్చి నేను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఈ ప్రాంత బిడ్డను, నేను మీలో ఉన్న మాటలు చెప్పడంలో దిట్ట అనుకోండి, నేను నల్లమల్ల వాసిని, నల్లమేడ బిడ్డను, నేను గెలిచిన వెంటనే అచ్చంపేటను అద్దంలాగా తీర్చిదిద్దుతా అని ప్రగల్భాలు పలికిండు. అచ్చంపేటకు ₹1 కూడా నిధులు ఇవ్వలేదు ఈరోజు వరకు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి ఏంది? అక్కడ ప్రాజెక్టులకు 1000 కోట్లు ఇస్తున్నారు, మొత్తం అక్కడనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కొంత 10-20% నిధులు కేటాయిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మన కోడంగల్ నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తున్నారు. పాపం అభివృద్ధి జరగాలి, శాచ్యురేషన్ మోడ్లో అభివృద్ధి జరిగినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ముఖ్యమంత్రిని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలు, కాబట్టి వాళ్ళపైన కృతజ్ఞత ఉండొచ్చు. వీరికి ఉన్నటువంటి వెసులుబాటు, ఆయనకున్న ప్రివిలేజెస్ని బట్టి అక్కడ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ కోణం ఏ రకంగా ఉండాలంటే ముఖ్యమంత్రి ప్రజలందరినీ సమానంగా చూడాలనే ఆలోచన ఉండాలి. ఒక మహబూబ్ నగర్ జిల్లాని అభివృద్ధి చేయమని నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అదే సెన్స్లో ఆలోచించాలి తప్ప ముఖ్యమంత్రి గారు ఎక్కే విమానం దిగే విమానమే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకు వెళ్తుండ్రో, ఏం మాట్లాడుతుండ్రో ఎవరికి అర్థం కావడం లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తన కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు, లేదంటే ఇతరుల భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు సంపాదించేటువంటి పనిలోనే ఉన్నారు తప్ప కమిషన్ను ఫిక్స్ చేసే దాంతోనే ఉన్నారు. ఆర్ఆర్టీ దాంతోనే పబ్బం. అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనేది వచ్చిందని చెప్పి కర్ణాటకలో ఎవరో చెప్తున్నారంట. ఈ ప్రాంతంలో అందరి పేర్లు బయట పెట్టలేము మేము. అక్కడ ఒక ట్యాక్స్ ఉంది కర్ణాటకలో, ఇక్కడ RRR అనే మాట మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ మీరు భయభ్రాంతులు అంటున్నారు, తర్వాత కమిషన్లు అంటున్నారు. మీ ఆరోపణలు అంటే కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతారా? ఒక మాట చెప్పాలన్నా, ఈరోజు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అచ్చంపేట, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోడగల్. అచ్చంపేటలో ఉన్నటువంటి సంపద దుందుబి వాగును దున్నేస్తున్నారు. దుందుబి వాగు దగ్గర మీరు కనుక చూసినట్టయితే 100 లారీలతోన ఇసుక రవాణా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది నేను పలు సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. ఇది జరుగుతుంది. అదే కాదు, ముఖ్యమంత్రి సొంత గ్రామంలో హత్యలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణాలు ఎవరో వెలికి తీయండి, ఎంక్వైరీ చేయండి అని మాట్లాడిద్దాం. దీని విషయంలో బాగా హైలైట్ చేయండి, ఇష్యూ సెన్సిటివ్ అవుతుంది, ప్రజలు కూడా ఆలోచిస్తారు అని అంటే, నేను సాయిరెడ్డి అనే ఒక పెద్ద మనిషి, చాలా అద్భుతమైనటువంటి పేరు కలిగినటువంటి వాడు. సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్, ఆ గ్రామంలో 12 సంవత్సరాల పాటు సర్పంచ్గా సేవలు అందించిన వ్యక్తి చనిపోతే ఆ చావుకు వెళ్ళే పరిస్థితి లేదు. అర్ధరాత్రి నేను పోస్ట్ మార్టం మార్చురీ దగ్గరికి వెళ్ళి ఆ డెడ్ బాడీని చూసి ఆ కుటుంబాన్ని నేను పరామర్శించడం జరిగింది. నెక్స్ట్ డే అక్కడికి వెళ్దామంటే మొత్తం బలగాలను, రక్షణ బలగాలను దించడం జరిగింది ప్రభుత్వం. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, మా పార్టీ దృష్టికి తీసుకపోతే, బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తీసుకపోతే ఎవరు కూడా వెళ్దాం నాడు దీని మీద పోరాటం చేస్తామని అనేది సత్తుపడ్డట్టున్నారు. ఆ రకమైన దుస్థితిలో ఒకటేమో విమర్శలు, ప్రతి విమర్శలు, వీరిపైన వస్తున్నటువంటి ఏమంటారు అవినీతి ఆరోపణలు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రివెంజ్ పాలిటిక్స్, వీటిపైన రేవంత్ రెడ్డి గారేమో మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా, 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటారు. వీరేమో ఏదో చేసి మేము మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి, మేము అధికారంలోకి మేమే వస్తామని వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్న రోజుల్లో అసలు మీ పర్సెప్షన్ మారాలి, ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. ప్రజానాయకులు అంటే గెలుపోవటంలో బేరీజ్ వేసుకోవడం కాదు. అఫ్కోర్స్
గెలిపే ప్రామాణికమవుతుంది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకవేళ సేవలు అందించాలంటే. కానీ గెలవాల్సింది ఎన్నికల్లోనే కాదు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల మనసు గెలవాలి. ప్రజా సమస్యలపైన మనము ప్రస్తావన మొదలు పెట్టాలి. వాటిని పరిష్కరించడం కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. కానీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తేనే మనకి నిజమైన తృప్తి ఉంటుందని నా ఎన్నికల బహిరంగ సభలో వచ్చి ఏ ఉద్దేశంతోనో కేసీఆర్ గారు మాట్లాడినో తెలియదు తప్ప మీరు ఓట్లేస్తే గెలుస్తాడు గోల బాలరాజు లేకుంటే లేదు అని 3 సార్లు సమావేశాన్ని బహిరంగ సభను పోస్ట్పోన్ చేసి వచ్చి ఆ మాట మాట్లాడిపోయినరు. అంటే నా అటువంటి నాయకుడు రాజకీయాల్లో ఉంటే మళ్ళీ ప్రశ్నిస్తాడనా లేకుంటే ఇంకెక్కువ నిధులు అడుగుతాడనా తెలియదు. నేను మొదటిసారి గెలిచినప్పటి నుండి మొన్నటి అధికారం కోల్పోయే వరకు కూడా నా యావ అంతా కూడా ప్రజలకు స్కీమ్స్ ఏవైతే ఇస్తున్నారో ఆటోమేటిక్గా ఈ సందర్భంగా నాకు ఒక విషయం, స్కీమ్స్ ఏవైతే అందుతున్నాయో అందరికీ కామన్గా అందుతాయి. కానీ నేను ప్రత్యేకంగా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది నా బ్రెయిన్ చైల్డ్ వాస్తవంగా. ఓకే, ఎప్పుడు కూడా ఏ రోజు కూడా దాని మీద దృష్టి సారించకుండా ఉంటే నేను ఉద్యమం నుంచే మొదలుపెట్టిన. ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలే అచ్చంపేటకు నీళ్ళు ఇవ్వాలనేది. కేవలం పబ్బం గడుపుకునే మాటలే మాట్లాడిన తప్ప నేను వెంటబడి ఉద్యమం నుంచి మాట్లాడి రిక్వెస్ట్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 నెలలని పల్లె ప్రగతి కార్యక్రమం హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిండ్రు. ఆ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారితో పాటు నేను కూడా బస్సులో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన రోజు నుంచి నేను మొదలుపెట్టిన, సార్ మీరు ఏం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, బేసికల్గా నేను కాంట్రాక్టర్ ఉండే, నాకు వర్క్స్ వద్దు, నాకు పదవులు, నేను వాస్తవంగా మంత్రి పదవి కూడా అడిగేంటి, నేను నాకు పదవి ఇవ్వలేదు, అదేం పెద్ద ఫరక్ పడదు నాకేం, మీరు మీ వల్ల ప్రజల దీవెనలతోనే నేను ఎమ్మెల్యే అయినా. కానీ నేను మంత్రి కావాలనుకున్నది కానీ ఇంకో హోదా కోసం కానీ కొన్ని మెరుగైనటువంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అడిగిన తప్ప నా మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నా వ్యక్తిగత ఎదుగుదల కోసం కాదు. కదా ఆ విషయాన్ని మన పక్కన పెట్టండి సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నా అచ్చంపేటకు నీళ్ళు ఇచ్చే మార్గం చూడంటే వెంటనే ఆదేశాలు ఇస్తున్నాను. వ్యాప్కో సంస్థకు నేను సర్వేకి ఆదేశిస్తున్నా. నువ్వు ఒక 15-20 రోజులలో, వారం 10 రోజులలోనే అచ్చంపేటకు వెళ్దాం, మొత్తం హెలికాప్టర్లో మొత్తం తిరుగుదాం. అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అందులో ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్, ఇబ్బందులు ఏముంటాయో పరిశీలిద్దాం, అధికారులను వెంబడి పెట్టుకొని పోదాం. దాని తర్వాత సంస్థకు ఆదేశాలు ఇద్దాం. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే ఫారెస్ట్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉండదో, ఫారెస్ట్ ఎక్కడైతే లేదో అక్కడ వరకు కింది భాగం వరకు ఫేజ్ 1 కింద మేజర్గా అయిపోతుంది. దాని తర్వాత ఫేజ్ 2 అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత, మనం ఫారెస్ట్ క్లియరెన్సెస్ వచ్చిన తర్వాత నిధులు కేటాయించడం అయితే 2350 కోట్ల రూపాయలు నిధులు కేటాయించే విషయంలో బడ్జెట్లో క్యాబినెట్లో చర్చ జరిగింది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఫేజ్ 1కు సంబంధించి 1650 కోట్ల రూపాయలు నిధులు బడ్జెట్లో పెట్టడం జరిగింది. బడ్జెట్లో పెట్టిన దానికైనా పునాది రాయి వేయండి అని ఎంత బ్రతిమలాడినా. ఒకసారి అమెరికాకు నేను నా పిల్లలు ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి అని అనుకొని టికెట్లు బుక్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. బడ్జెట్ ఉంది, బడ్జెట్ సమావేశంలో క్లియరెన్స్ అవుతుంది, నువ్వు ఇక్కడే ఉండు బాలరాజ్, అవసరమైతే క్యాబినెట్ సమావేశానికి మీరు రావడానికి వీలు ఉండదు, కానీ పక్కనే కూర్చో, నాకు అక్కడొక్కడికి నాకు అందుబాటులో ఉండు, నేను చూడగానే నాకు గుర్తొస్తుంది, నేను క్లియర్ చేసేస్తా అంటే ఆ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకొని నా పిల్లల్ని ఒంటరిగా నేను పంపించడం జరిగింది. కానీ ఇక్కడ ఉండి నేను ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ చేసుకున్న తర్వాత, నిధులు కేటాయించిన తర్వాత హర్షం వ్యక్తం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసి ఫౌండేషన్కు డేట్ ఫిక్సప్ చేద్దామంటే అప్పుడు ఇప్పుడు అని వాయిదాలు వేసుకుంటూ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అద్భుతమైన పైలాన్ నిర్మించండి అని చెప్పిండ్రు. నిర్మించుదామంటే ప్లేసెస్, అధికారులను బట్టి ప్లేసెస్ అడుగుతుంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు రారంట, బిజీ ఉన్నారంట, మనం ఏం చేద్దాము, కేటీఆర్ గారితోనే వేయిద్దాము అని అన్నారు. నేను కేటీఆర్ గారితో ఎట్లా వేయిస్తారు, దానికి శాంటిటీ ఏముంటుంది, వారి పోర్ట్ఫోలియో వేరు కదా అని మళ్ళీ ఆలోచించిన తర్వాత ఎట్లాగూ కాలువ కెనాల్ టౌన్కు ఆనుకొని వెళ్తూ ఉంది. టౌన్ పరిధిలో పైలాన్ నిర్మిస్తే వారు ఫౌండేషన్ వేస్తే అభ్యంతరం ఉండదంటే వారి ఆదేశాల మేరకు మేము అద్భుతమైనటువంటి పైలాన్ నిర్మించినాం. అక్కడ శిలాఫలకం అన్ని పెట్టినాం. ఆ శిలాఫలకం కూడా నన్ను ఓడించడానికి ఉపయోగపడ్డది. శిలాఫలకానికి కేటీఆర్ గారు కూడా 2 సార్లు వస్తామని రాలేరు. చివరికి ఎలక్షన్ కోడ్ 2 గంటల్లో వస్తుంది అని అంటే నేను, నా సతీమణి, నా నాయకులందరం కలిసి, నా సతీమణి అంటే నాకు అఫీషియల్ కార్యక్రమం కాదు, అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఆ ప్రాజెక్టు సాధించడం కోసం 4 రోజుల పాటు ఉట్టి నీళ్ళు ఫ్రూట్స్ తినుకుంటూ ఉపవాసం ఉండి ఆ ప్రాజెక్టు వచ్చిన పవిత్ర యజ్ఞంగా భావించింది. కాబట్టి
వారు రావాలి అని ఆలోచన ఉంటే నేను నా వెంబడి తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఆ దుస్థితి అంత మాకు ఒక ప్రాణంగా ఆ ప్రాజెక్టుని మేము చూసుకున్నాం. ఎందుకంటే ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని నేను ఫౌండేషన్ మాత్రమే వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ సోయున్న ముఖ్యమంత్రి ప్రభుత్వమే అయితే బడ్జెట్లో నిధులు కేటాయించినాము 1600 కోట్ల రూపాయలు 2014 తర్వాత 2018 తర్వాత 2014 నుంచే ప్రణాళిక జరిగింది. 2018లో దీనికి బడ్జెట్ అప్రూవల్ వచ్చింది, నిధులు కేటాయించబడ్డాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రాజెక్టును ముందు తీసుకుపోయే ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మీరు కేసీఆర్ రావాలనుకున్నారు, కేటీఆర్ వస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేయలేదు కదా. కేటీఆర్ అయినా సరే చేద్దాం అనుకున్నాం. కేసీఆర్ గారు కూడా రాలేదు, కేసీఆర్ గారు కూడా రాలేదు, ఎవరు రాలేదు. 10 రోజుల పాటు నేను పెద్ద డయాస్ వేసి పెట్టి అదేవిధంగా పైలాన్ ఈ రెండు చూసిన తర్వాత ప్రజల్లో మెసేజ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఏంది అని అంటే ఓడిపోతున్నాడు కాబట్టి రావట్లేదు, అంటే ఇష్టం లేదు కాబట్టి రావట్లేదు అని మాట్లాడుకుంటూ వెళ్ళినారు. ఇందాక మనం ఒకటి మిస్ అయినాం. బాలరాజు మీరు ఓట్లయితే గెలుస్తాడు, లేకుంటే ఓడిపోతాడు. ఆ కామెంట్స్ తర్వాతనే ప్రజల్లో మార్పు వచ్చిందంట. ఆ కామెంట్స్ కంటే ముందే ఆ పైలాన్ డిస్టి బొమ్మలాగా కనిపిస్తుంది. ఆ బహిరంగ సభ కేసీఆర్ గారి బహిరంగ సభలు ఎట్లుంటాయో మీకు తెలుసు కదా. వారు చెప్పిన స్థాయిలో నేను నా స్థితిలో ఎక్కడ రూపాయి కరప్షన్ చేయకుండా, ఎక్కడ ప్రభుత్వంతో రూపాయి సహకారం లేకుండా నేను ఆ డయాస్ ఏర్పాటు చేసి పెడితే ఆ డయాస్ పైలాన్ రెండింటిని అచ్చంపేటలకు ఎంటర్ అయినట్టు ప్రతి పౌరుడికి అవి రెండు కనిపిస్తాయి. వాటిని చూడడము నాకు డౌన్ఫాల్ కావడము, దానికి తోడు ముఖ్యమంత్రి గారు నేనే ఇక్కడ ఎమ్మెల్యేని అవుతున్నా అని భావించి నాకు ఓట్లేయండి అని రేవంత్ రెడ్డి గారు పదే 100 సార్లు చెప్పడము, 3 నెలల నుంచి అందరినీ సమన్వయం చేయడము, అందరినీ కొనుగోలు చేయడం ఎంత వెనతో పెట్టిన విద్యనో మీకు తెలుసు. మా నాయకులను కొంతమంది దుర్మార్గులు నాయంబడి నికార్సైనటువంటి యువకులను మాత్రమే పట్టుకొని నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మొదటిసారి ఎమ్మెల్యే అయినా. దాని తర్వాత వచ్చినటువంటి కచరా అంతా కూడా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిండ్రు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళందరూ కలిసి వాళ్ళని కొనుగోలు చేసిండు, ఇంట్లో కూర్చోబెట్టిండు. కూర్చున్నా పర్వాలేదు, వాటిలో ఓట్లు వేయకున్నా వేసినా పర్వాలేదు. వీళ్ళు ఏదైతే డైరెక్షన్స్ వీళ్ళు కొనుగోలు గారు ఇచ్చిండ్రో, గువ్వల బాలరాజు కోపం ఎక్కువనంట, అగ్రవర్ణాలకు వ్యతిరేకం అంట, వాళ్ళని కొట్టిండు, వీళ్ళని తిట్టిండు అని పనికిరాని ప్రచారం చేసి నన్ను ఒక్కసారి ఓడించి పైశాచిక ఆనందాన్ని పొందుతుండొచ్చు. కానీ నా పర్సెప్షన్ని మార్చేసిండ్రు ఈ కుట్రల వల్ల. నా ఆలోచనలు మారిపోయినాయి. ఇప్పుడు మీ రాజీనామాకి బలమైన కారణం అయితే మీ అచ్చంపేట లిఫ్ట్ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ కాలేదు. డెఫినెట్గా అదే ఉంది. అదే కాకుండా అదొక ప్రాజెక్ట్ అయినంత మాత్రాన దళితులకో లేకుంటే బీసీలకో లేకుంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు భూములు ఏం లేవు, దానివల్లనే ప్రయోజనం ఏం జరగదు. కానీ అక్కడ సంక్షేమ ఫలాలు అందాలంటే రాష్ట్రం నుంచి వచ్చే నిధులే కాకుండా కేంద్రాల నుంచి కూడా నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి లబ్ధిని పొందలేకపోతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారేమో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఒక పంచాయతీ పెట్టుకొని ప్రధాని కావాలన్నా లేకుంటే ఇక వైటల్ రోల్ జాతీయ రాజకీయాల్లో వైటల్ రోల్ ప్లే చేయాలనుకున్నారా, దానిపైనే యావ ఉన్నది తప్ప ఉండని యాస్పిరేషన్స్ ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అంతకంటే దారుణంగా నడుస్తున్నాడు ఈయన, అంతకంటే దారుణంగా. ఈయన రేపు పోయిన ప్రధాని అవుతాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. అసలు కేసీఆర్ ఢిల్లీకి పోయిన సందర్భాలు బాగా తక్కువ, కానీ 20 నెలల్లో ఈయన దాదాపు ఒక 50 పైచిలకు సార్లు వారు వెళ్ళడం జరిగింది. ఇదంతా ఎప్పుడు కూడా అంటే మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేంద్రంలో ఇంకో పార్టీ ఉండడం, అధికారం ఉండదు శాపం అనుకోవచ్చా, లేకుంటే పాలకులు ఎవరైతే ఉంటారో కేంద్రంతో విభేదాలు పెట్టుకోవడం కాదు. భారత రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం మీకు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు రీజనల్ పార్టీలైనా లేకుంటే కేంద్ర ప్రభుత్వంలో కాని పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించే విషయంలో సఖ్యతతో పనిచేసుకోకుండా ఎప్పుడు పంచాయతీలు పెట్టుకోవడమే తప్ప ఇంకా పెద్దగా మెరుగైన సేవలు అందించాలని ఆలోచనలు చేస్తున్నట్టుగైతే కనిపిస్తలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే అంశంలో ఆంధ్ర వాళ్ళను కావచ్చు, ఇక్కడ నుంచి తరిమేస్తుంది కావచ్చు, కేసీఆర్ వాడిన పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు. ఇక గత్యంతరం లేదని ఆంధ్ర వాళ్ళు కూడా ఇక ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సింది ఒక మెంటల్గా ప్రిపేర్ అయినాం. తెలుగు వాళ్ళుగా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోదాం. దాంట్లో విడిపోయిన తర్వాత కూడా కేంద్రంలో మరి రేవంత్ రెడ్డి నిజంగానే పెద్దన్న బడే బాయ్ అని ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. సో దాంట్లో కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేంద్రంతో సఖ్యతగా ఉంటే కొంత తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగింది. దాంట్లో ముఖ్యంగా
పోలవరం ఏపీకి సఖ్యతనే రావాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు. హక్కుగా మనకు రావాల్సినటువంటి వాటాను సాధించేటువంటి పోరాట పటిమనన ప్రదర్శించాలి కదా. సఖ్యత అవసరమే, లౌక్యము అవసరమే, దాని తర్వాత మన హక్కు కూడా మనకు ఉంటుంది. హక్కులను సాధించే విషయంలో పక్కన పెట్టి యాస్పిరేషన్స్, వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసమే చూస్తున్నారు తప్పిస్తే, వాళ్ళ కుర్చీలను పదిలం చేసుకోవడం కోసమే చూస్తున్నారు తప్పిస్తే, ఈ దేశం మనం కూడా దేశ పౌరులం. దేశం అంటే వేరు కాదు కదా, దేశం రాష్ట్రం రెండు ఒకటే. కానీ ఈ మన హక్కులను కాపాడేటువంటి విషయంలో మీరు భారత రాజ్యాంగాన్ని వాడండి, మనకు రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు, వీటన్నింటి విషయంలో సరైన పంతా తీసుకోండి. లేకుంటే పోరాటాలు కొత్త కాదు, పోరాడి సాధించండి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలము నిందించుకుంటూ, లేదంటే ప్రధాని ఉన్నాడు, ప్రధాని గారిని ఇక్కడికి రానివ్వము, లేకుంటే ప్రధాని గారు వచ్చినప్పుడు మేము కలవము అన్నట్టుగా మాట్లాడుకుంటూ పోవడం వల్ల కూడా నష్టం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఫైటింగ్ చేసేటప్పుడు ఫైటింగ్ చేయట్లేదు, ఫ్రెండ్షిప్ చేసే క్రమంలో అసలు ఆలోచన లేదు. అట్ ద సేమ్ టైం అలాంటి క్రమంలో ఫ్రెండ్షిప్ లేకుంటే లొంగిపోవడం, రెండింటి విషయంలోనే పెడుతున్నారు తప్ప మనం బాధ్యతాయుతంగా నిధులను తీసుకురావడంలో విఫలమవుతున్నాం. సో పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు. అప్పుడు రాష్ట్రం విభజించబడిన తర్వాత 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు. కాళేశ్వరం కూడా జాతీయ ప్రాజెక్టు హోదా తెచ్చుకుంటే 1 లక్ష కోట్లు వచ్చేది. ఎట్ ద సేమ్ టైం ఆ పాలమూరు రంగారెడ్డి కన్నా సాధిస్తుందేమో బీఆర్ఎస్ పార్టీ అని అందరూ ఆశించారు. కానీ మొదటి నుంచి ఒక శత్రువు లాగానే ప్రధానమంత్రి చూడడం కావచ్చు. నిజంగా తెలంగాణ రాష్ట్రం నిజంగా ఒకప్పుడు సంపన్న రాష్ట్రమే, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమే. కానీ 10 సంవత్సరాల్లో 6-7 లక్షల కోట్లు అప్పులు చేసుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ అప్పుల తిప్పలు తప్పట్లేదు. సో దీంట్లో సఖ్యతగా ఉండడం అనేది ముఖ్యమంత్రులకు సంబంధించిన అంశంలో కొంత కేసీఆర్ కొంత బీజేపీని ధిక్కరించిండు. అదే క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా. అంటే తెలంగాణకి ఇక ఇట్లాంటి పాలనలో ఇంకా ఖచ్చితంగా మనం అప్పుల పాలు కావాల్సిందే, దీని నుంచి విముక్తి. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒకటి ఖచ్చితంగా పార్టీ ఏదైనా సరే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే, ఇక్కడ ప్రజలు ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు ప్రజాకోణంలో ఆలోచించి, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించి మనం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని మేము స్లోగన్ మొదలుపెట్టినాం, కొట్లాడినాం. ఇప్పుడు పాలమూరు బిడ్డనని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కావాలని ఎప్పుడు మాట్లాడాడు? అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. వారికి మూటలు మోసుడు, లేదంటే ఎక్కిన విమానం దిగిన విమానం అన్నట్టే ఉంది తప్పిస్తే వారికి ఎక్కడ కూడా పాలమూరు తెలంగాణ పేదలు అనే సోయి అయితే ఉన్నట్టుగా కనిపిస్తలేదు. అంటే మీ ఓటమికి కారణము ఒకవైపు కేసీఆర్, మరొక వైపు రేవంత్ రెడ్డి. ఎస్ పక్క 100%. అందుకోసం కేసీఆర్ గారు అనట్లేదు నేను. కేసీఆర్ గారు ఏ సెన్స్లో అన్నాడో నాకు తెలియదు, కానీ బాలరాజ్ కోట్లు వేస్తే గెలుస్తాడు, లేకుంటే ఓడిపోతాడు, ఇంట్లో ఉంటాడు. అచ్చంపేట ఆ ఎత్తిపోతలకు కనుక శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది ఉంటే ఆ వేవ్ వేరే ఉండేది కదా. గెలుపు కోసం కాదు, నాకు తృప్తి ఉండేది. గెలుపు కూడా సాధ్యమయ్యేది కదా. గెలుపు కోసం ప్రజలు 2014లో నేను 25 ఇయర్స్ ఆమె సీనియర్ జర్నలిస్ట్. 2014 నుంచి 18కి పోతున్న క్రమంలో కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు విషయంలో బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేసిరు. అప్పుడు సగం కంప్లీట్ అయింది. అది 2016లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 19కి క్లోజ్ చేసిరు. సో శరవేగంగా పూర్తయిపోతుంది. తెలంగాణ సస్యశ్యామలతో 1 కోటి ఎకరాల మాగాణం చేస్తుంది. ఈ పబ్లిసిటీతోనే రెండోసారి బీఆర్ఎస్ పార్టీకి 63 స్థానాలు మొదటిసారి వస్తే 88 స్థానాలు రెండోసారి గెలుచుకుంది. సో ఆ క్రమంలో అచ్చంపేట లాంటి మీ ఎత్తిపోతలు కూడా అయితే అఫ్కోర్స్ మీకు గెలిపేయడంలో ముఖ్యం కాదు, మీ ప్రాంత అభివృద్ధి ముఖ్యం. సో అది పూర్తయితే మీకు ఆ వేవ్ ఉండేది కదా, పాజిటివ్ వేవ్. మళ్ళీ నాకు అనడం కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు. పాజిటివ్ వేవ్ కాదు నేను ఆలోచించింది. నేను అప్పటికే 60-70 వేల ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. కొన్ని మండలాలు సస్యశ్యామలమైనవి. అయితే ఇక్కడ మిగతా అసాధ్యం అనుకున్నటువంటి ప్రాజెక్ట్, ఎందుకంటే సముద్ర మట్టం నుండి దాదాపుగా 470 మీటర్ల ఎత్తైనటువంటి నా అమరాబాద్, నా పదర మండలాలకు నీళ్లు వెళ్ళాలంటే లిఫ్ట్ శిరోధార్యం అని భావించి మేము ఎంబడిబడి చేయించినాము. దాన్ని సరే నిధులు కేటాయించిండ్రు, చర్చ ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు మాట్లాడినరు, కేసీఆర్ గారు. కానీ ఏ రోజు కూడా అక్కడ వచ్చి ప్రజలకు ఇది చేస్తామని కూడా చెప్పి అభయమిచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మాట మాట్లాడితే ఈరోజు కాకుండా రేపు అవుతుంది అనే ఆలోచన ఉంటుంది, ప్రజలకు విశ్వాసం ఉంటుంది. 10 సార్లు 100 సార్లు వస్తాయని రాకపోవడం వల్ల నాకు రాజకీయంగా కూడా నష్టం జరిగింది. ఓకే, మొత్తానికి 10 ఏళ్లలో గువ్వల బాలరాజు 14, 18 2 సార్లు గెలిచారు. ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేశారు.
సో ఈ 10 ఏళ్లలో అచ్చంపేటకు ఏం చేసిండంటే ఏం చెప్తారు? అచ్చంపేటకు 60-70 వేల ఎకరాలకు సాగునీరు అందించినాం. అచ్చంపేటకు ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మాణం చేసినాం. అచ్చంపేటలో ఇన్స్టిట్యూషన్స్కు సాధ్యమైనంత మేరకు నేను నిధులు కేటాయించడం జరిగింది. అచ్చంపేటకు ఆన్ పార్ విత్ అదర్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే డెవలప్మెంట్ జరగాలనో జరిగింది. అచ్చంపేటకు 100 పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది. అచ్చంపేటలో ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్లో మంచి గెస్ట్ హౌస్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. టూరిజంను అభివృద్ధి చేయడం జరిగింది. దేవాలయాలకు నిధులు కేటాయించడం జరిగింది. దేవాలయాలకు నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది విమర్శలు కూడా కావాలని ఎక్కుపెట్టడం జరిగింది. దేవాలయాలే కాదు కదా, విద్యాలయాలు నిర్మించుకుంటూనే దేవాలయాలు నిర్మించినాం. దేవాలయాల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఈ రకంగా అన్నీ నేను ఏం చేయాలో నా నియోజకవర్గానికి అన్నింటికంటే ఎక్కువ యువ నాయకత్వాన్ని నేను పరిచయం చేయడం జరిగింది. ఎవరైతే స్వార్థపూరిత ప్రయోజనాలతోన వాళ్ళు ఒక ఏకఛత్రాధిపత్యంగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడు ఉంటే నేను ఒక్కొక్క గ్రామానికి 5-10 మంది యువకులను ధర్మంగా నిజాయితీగా పనిచేయాలనే ఆలోచన ఉన్నటువంటి పెద్దలను కూడా లీడర్లుగా నిలబెట్టడం జరిగింది. నేను ఎంతోమంది యువకులను సర్పంచులుగా ఎంపీటీసీలుగా చేయడం జరిగింది. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ సాధించడం జరిగింది. కొత్త మండలాలు సాధించడం జరిగింది. అసాధ్యం అనుకున్నటువంటి 500 జనాభా ఉన్న గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేస్తామంటే సాకలి గుడిసెలు అని వంగూరు మండలంలో డిండి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దగ్గర ఉంటుంది. అక్కడ ఆ గ్రామాన్ని నేను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఒకే గ్రామంలో 2 గ్రామ పంచాయతీలు జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రజల మనోభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క గ్రామంలోనే సైజుని బట్టి 2 గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. ఈ రకంగా నేను నా కెపాసిటీలో చేయని పని అంటూ ఏం లేదు. సాగునీటి విషయంలో కూడా ప్రజలు మా భూములు కోల్పోయినా సరే ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలనే ఆలోచనతోనే చేస్తున్నారు కాబట్టి మేము భూములు ఇవ్వడానికి కూడా సిద్ధమన్నారు తప్ప ఏ రోజు కూడా మేము భూములు ఇవ్వము అని వ్యతిరేకించింది లేదు. ఎందుకంటే గువ్వల బాలరాజు గారే మాకు మా నష్టపరిహారాన్ని కూడా ఇప్పిస్తారు, మా ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తారని రైతులు ఏ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క ఉద్యమం కూడా నాకు వ్యతిరేకంగా జరగలేదు. ఒక్క ఉద్యమం కూడా జరగలేదు. కారణం మళ్ళీ దానికి వీళ్ళు వేరే చెప్పొచ్చు, మీరంటే భయపడ్డారు అని మాట్లాడవచ్చు. కానీ భయపడడానికి ఇది ప్రజాస్వామ్య దేశం. భయపడడానికి నేనేం నేర చరిత్ర కలిగినని కాదు, ప్రజల్లో మమేకమై ఉన్నా కాబట్టి. బాలరాజు గారు, ఇప్పుడు ఒక ప్రశ్న మనం మొదట అనుకున్నాం. కేసీఆర్ కనుక సిట్టింగ్లకు కాకుండా కొంతమందికి అభ్యర్థులను మార్చితే బీఆర్ఎస్ 3సారి అధికారంలోకి వచ్చింది. దీంట్లో ప్రధానంగా ప్రజల నుంచి కావచ్చు, రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే 10 ఏళ్ళు అధికారం అంటే 2014-18 గెలిచిన ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాలు బాగా దోపిడీ చేశారు, అక్రమంగా సంపాదించారు. అది ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఆ కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 39 మంది మాత్రమే గెలవడం జరిగింది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? కారణం ఏమైనా ఉండొచ్చు అంటే మీ వ్యక్తిగతం, నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా. కారణం ఏమైనా ఉండొచ్చు. ఇది ఒక సంచలనమైనటువంటి వార్త, నేను చెప్పే సందర్భంలో చెప్తా. ఓకే. సో దాంట్లో అంటే కొంత ప్రతికూల పరిస్థితులు రావడంలో నేను అదేమంటున్నా, ఈ క్వశ్చన్ మీరు పక్కకు పెట్టండి. కావాలంటే మనం ఇంకోసారి మాట్లాడదాం. కావాలంటే మీ స్టూడియోకి వచ్చాను నేను మాట్లాడతా. కానీ ఇది డెఫినెట్గా సంచలనమైనటువంటి. ఓకే. ఇంకొక విషయం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత కేసీఆర్ కన్న కూతురు, ఏకైక కూతురు, ఈ మధ్య కాలంలో పార్టీలో చేస్తున్న కార్యక్రమాలు మొత్తానికి ఇప్పుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. ఆమెమో పార్టీలో ఉన్నట్టు కాదు, బయటికి వెళ్ళినట్టు కాదు. గువ్వల బాలరాజు డిసైడెడ్. సో రేపు పొద్దున కవిత కార్యాచరణ ఏముంటుంది, ఆమె ఇట్లా ఎందుకు చేస్తుంది, ఆమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు, మరి గువ్వల బాలరాజు వెనక కూడా మరి రేవంత్ రెడ్డి ఉన్నాడా? మరి మీరు చెప్తున్న దాని ప్రకారం మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అసలు అభివృద్ధి జరగట్లేదు, ఆ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినా మీరు హ్యాపీగా లేరని స్పష్టమవుతుంది. అంటే మీరు కాంగ్రెస్లోకి పోవట్లేదు. కవిత ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఆంతర్యం ఏంటంటే? మీరు రెండింటిని కలుపుతున్నారు. కాంగ్రెస్లో పోవట్లేదని మీరే డిసైడ్ చేస్తున్నారు. ఓకే. ఐ హ్యావ్ 2 ఆప్షన్స్, కాంగ్రెస్, బీజేపీ. కుదరకుంటే 3వ ఆప్షన్, నేను కూడా ఒక క్యాలిబర్ ఉన్నోని, నాకు కూడా ఒక స్పిరిట్ ఉన్నోని, అవసరం అనుకుంటే ఏ పార్టీలకు వెళ్లకుండా నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకుంటే నేను నా వ్యాఖ్యలు నేను తీసుకున్నాను. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు. సో మీకు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, మీరు కూడా మాజీ ఎమ్మెల్యే అయ్యారు. మీ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షతోనే ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారా?
మా ప్రాంత అభివృద్ధి జరగాలని, లేకుంటే నిజంగా ఒక కొత్త నిర్వచనం అయితే నా కెపాసిటీలో నేను ఇవ్వాలని చూస్తూ ఉన్నాను. ఆ నిర్వచనం ఏంటి అని అంటే ఇది కూడా డెఫినెట్గా మాట్లాడితే దీన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే ఇది కూడా ఒక సంచలనమైనటువంటి ఆలోచించదగ్గటువంటి ప్రశ్ననే. ప్రతిపక్ష బాధ్యత, పాలకపక్ష బాధ్యత లను మరిచిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు అనే విషయం. దీన్ని కూడా మీ దగ్గరే వచ్చి మాట్లాడుతున్నాం. ఇప్పుడు గువ్వల బాలరాజు మనసులో ఏముంది, అచ్చంపేట నియోజకవర్గానికి ఏం చేయాలని ఉంది, అది ఎవరు నెరవేరుస్తారని కాన్సెప్ట్ ఉంది. మీకు కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి పిలిచి నీకు ఏం కావాలి చెప్పు నేను చేస్తా అంటే ఆలోచన ఉంటుంది. నాకు ఎమ్మెల్యే పదవి ఇయ్యారు కదా, వారు ఎంపీ పదవి ఇయ్యారు కదా. ఇందాక నా పదవులు ముఖ్యం కాదు, ముఖ్యం. అచ్చంపేట ఎంపీ పదవి ఇయ్యరు, ఎమ్మెల్యే పదవి ఇయ్యరు. ఎమ్మెల్సీ నేను ఆల్రెడీ నేను విప్గా చేసిన. ఎమ్మెల్సీ కూడా ఇవ్వరు. ఇవన్నీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కొత్త ఏం కాదు నాకు. విప్ కంటే నిజంగా ఎమ్మెల్సీ కూడా తక్కువనే ఒక రకంగా ప్రోటోకాల్. పాలమూరు రంగారెడ్డికి 1,00,000 కోట్ల నేను పని ఆలోచన విధానాల్లో వాళ్ళను మార్పు తీసుకొచ్చే వరకు వదిలిపెట్టను. మీరు మీ సొంత చర్చ ప్రజలకు రుద్దడం కాదు, ప్రజలకు అవసరమైనటువంటి అంశాలపైన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లేదంటే బయట కానీ చర్చ జరపాలి తప్ప బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం, ఈ రెండు కూడా మీ వ్యక్తిగత చర్చలను ప్రజలపైన రుద్ది కాలయాపన చేస్తున్నారు. ఇది సరైనది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఓకే, అంటే ఈ రెండు పార్టీలు కాకుండా మూడో ప్రత్యామ్నాయ విషయం దాంట్లో బీజేపీ కూడా ఏం తీసిపోదు. బీజేపీ కూడా ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ కాకుండా మేముంటాము అని మాట మాట్లాడతారు తప్ప కాంగ్రెస్ లో పోయే ప్రసక్తి లేదు. నేను అదే చెప్తున్నా. అట్లానే బీజేపీలో కూడా నేను వెళ్తానని అంటలేను. నేను జాతీయ భావాలు నేను దేశ పౌరుణ్ణి కాదా, నేను వ్యక్తిగా నేను ఒక ప్రణాళిక తీసుకొని పోలేనా? నేను అంటున్నది బీజేపీ పర్సెప్షన్ కూడా మారాలి. బీజేపీ కూడా నేను ఒకవేళ నిజంగా బీజేపీతోనే చర్చించేది ఉంది ఈరోజు, రేపు కాంగ్రెస్తో కూడా ఈరోజు చర్చించేది ఉంది, ఇంకా ఇతరులు కూడా నా రోజు మేమందరం కూడా కలిసి సమిష్టి ఆలోచనలు చేస్తున్నాం. ఈ మూడు విషయాలు, మూడు పార్టీలు, మూడు కాన్సెప్ట్లతోనే ఈ రోజు రేపట్లో నేను మాట్లాడతా, నిర్ణయం తీసుకుంటా. కానీ బీజేపీ కూడా ఇప్పుడు ప్రతిపక్షం పార్టీయే ఇక్కడ. వారు కూడా నిజంగా దీనిపైన దృష్టి కేంద్రీకరించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఓకే, మీ డిమాండ్ బాగానే ఉంది. కవిత భావజాలం, మీ భావజాలం ఇప్పుడు ఒకేలాగా అనిపిస్తుంది, దీన్ని ఏమంటారు? కవిత భావజాలం, నా భావజాలం అంటే అది జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. నేనేమో వచ్చింది కూలీ కడుపులో నుంచి, నేను కడుపులో రగులుతుంటే నేను కవిత పుట్టినప్పుడు కూడా కేసీఆర్ పెద్ద అది వేరే ఉండొచ్చు. మరి వాళ్ళు దే వర్ నాట్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వీ వర్ స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్. ఆ స్థాయి నుంచి నేను వచ్చిన కాబట్టి నా పర్సెప్షన్ వేరు, నా ఆలోచనలు వేరు, నేను వచ్చింది వేరు. అప్పుడు సరైనది తెలంగాణ ఉద్యమం కనిపించింది కాబట్టి కలిసి పనిచేసినాం, వాళ్ళు కూడా గౌరవం ఇచ్చిండ్రు, పనిచేసినాం, 2 సార్లు ఎమ్మెల్యే అయినాం, అది వేరు మాట. ఇప్పుడు వారు డిఫర్ అవుతున్నది దేనికోసం అనేది నాకు తెలియదు. నేను డిఫర్ అవుతున్నది పార్టీతో మాత్రం ప్రజాకోణంలో ఆలోచించే వాళ్ళతో పనిచేయాలి. సమాజంలో చివరన వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలి, సమాజం యొక్క చేయూతను అందాలి, సమానత్వాన్ని నెలకొల్పాలి. మీరు బీఆర్ఎస్ అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తయారు చేశామని చెప్పి కేసీఆర్ చెప్పారు, మీరంతా చెప్పుకున్నారు. జీడిపి కూడా డెవలప్ అయింది. అవును. సో మా ప్రాజెక్టులు కట్టినాము, అవును, పింఛన్లు ఇచ్చాము, ఇవన్నీ చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రతిఫలాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అందినాయి, కాంగ్రెస్లో అందట్లేదా? ఎప్పుడు అందలే, బీఆర్ఎస్ హయాంలోనే అందినాయి, కాదనట్లేదు. అప్పుడు అందినాయి, ఇప్పుడు ఆగిపోయినాయి. ఆగిపోయిన దానికి ప్రశ్నించాల్సిన బాధ్యత. కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేసిన మా ప్రభుత్వం మాది. దేశంలో బీజేపీ 29 రాష్ట్రాలలో సుమారు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎక్కడ కూడా చేయలేదు. తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి రైతు రుణమాఫీ చేసిందని రేవంత్ సర్కార్ చెప్తుంది. దానిలో ఎన్ని క్వెరీలు పెట్టినరో, ఎంతమందికి రుణమాఫీ జరిగిందో రైతాంగానికి తెలుసు. రైతులు అమాయకులు కాదు. పెద్దగా మనలాగా వచ్చి టీవీల ముందర పేపర్ల ముందర గొంతు చించుకొని అరవకపోవచ్చు, కానీ వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి బాధలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా ఎప్పుడు బహిర్గతం చేయాలని అప్పుడు చేస్తారు. అదే కాకుండా రుణమాఫీ ఒకటే కాదు కదా ఆయన ఇచ్చిన హామీ, 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇవన్నీ నెరవేర్చాలి కదా. నెరవేరుస్తున్న తరుణంలో ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కదా. అప్పుడు పనిచేస్తున్నప్పుడు నేను ఆ పార్టీలో ఉండి ప్రశంసించిన, ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనులను ప్రశంసిస్తున్నా, కాదనట్లేదు. కానీ మిగిలిపోయిన పనులను లేకుంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో
వెనుజూపి పారిపోతుంది, విస్మరిస్తుంది అని ఎందుకు గట్టిగా వాదించడం లేదు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం కమిషన్ పైన ఉటావుటిన అన్ని జిల్లా పార్టీల ఆఫీసులలో మొన్న జరిగింది, మీకు అందరికీ కూడా తెలుసు. అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక్కొక్క హామీ పైన రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టండి. ఈ సోషల్ మీడియా లేదంటే డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి, మాకు కూడా డైరెక్షన్ ఇచ్చి వెళ్ళమనండి. నేను సాయిరెడ్డి చనిపోయిండు నేను వెళ్తానంటే వద్దులేండి అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గము, ఇక ముఖ్యమంత్రి జిల్లా ఎందుకు అన్నారు. మా దగ్గర ఇసుక దందా నడుస్తుంది ఇష్టం వచ్చినట్టుగా అంటే ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయని మాట్లాడతారు. అదేవిధంగా భూములు కబ్జాలు అవుతున్నాయి, ఎప్పుడు లేని విషయంగా అచ్చంపేట టౌన్లో ఒక ఈద్గా దగ్గర 4-5 ఎకరాలు విలువైన కోట్ల రూపాయల విలువైన భూమి అన్యాక్రాంతానికి గురైంది. ఇప్పుడు అమ్ముకుంటున్నారు, లేఅవుట్లు చేస్తున్నారు. ఎవరు చేస్తుండ్రు అని అంటే ఇక తర్వాత చెప్తాము. దానిపైన నాకు కూడా అన్యాక్రాంతం అయిందని తెలుసు. మీరు చిన్నతనంలో రాజకీయాల్లోకి వచ్చారు, చిన్నతనంలో మంచి పదవులు కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇంకా యువకులే మీరు. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చడం వాళ్ళతో కాదు. ఎందుకంటే బీజేపీ చెప్పింది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది, అది నెరవేరలేదు. చాలా అంశాల్లో దాని మీద మాట్లాడాలి కదా, దాని మీద మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా సరే 20 నెలల్లో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో మీరు ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్న క్రమంలో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేర్చలేదు. నెరవేర్చకపోవడం అనే దాని విషయంలో మీరు ఇంత ముక్కుసుట్టితనంతో ఉంటే రేపు పొద్దున ఏ పార్టీలు ఉన్నా మీరు రాజకీయాలలో ఇమ్మడలేరు. బీఆర్ఎస్ పార్టీ మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పార్టీ మారడానికి నేను చెప్పే ప్రతిపాదన కూడా అదే. ఏ పార్టీ నన్ను చేర్చుకోవాలన్నా నేను ఈ అంశాలను లేవనెత్తుతా, ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఆ దిశగా మేము ఆలోచిస్తాము అంటేనే వాళ్ళు చెప్పిన మాటల్లో నిజాయితీ ఉందా, ఏమైనా ప్రయత్నం చేసే విధంగా వాళ్ళ వాయిస్ ఉందా అనేది గమనించి మాత్రమే జాయిన్ అవుతా. లేదంటే నేను ఆల్టర్నేట్ కూడా మీకు చెప్పిన నేను ఇది కాకుండా బాలరాజు కొత్త పార్టీ పెట్టబోతాం, కొత్త రాజకీయ పార్టీలు పెట్టే స్థాయి నాకు లేదు, పార్టీల వల్ల ఒరిగేదేం లేదని. ఇప్పుడు ఉన్న పార్టీలతో కానప్పుడు కొత్త పార్టీ పెట్టే అవసరం ఏముంది నాకు? ప్రజా పోరాటాలు చేస్తా. ప్రజా పోరాటాలు చేయని ఒక రాజకీయ వేదిక అవసరం ఉంటుంది మీకు, ఖచ్చితంగా ప్రజల మద్దతు అవసరం. ఇప్పుడు గాంధీజీ గారు ఏం పార్టీ పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురాలేదు, లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పార్టీ పెట్టి ఏం భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఇంత గొప్ప రక్షణ దేశానికి ఇవ్వలేదు. వాళ్ళందరి కోణంలోని మహనీయుల అడుగుజాడల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా దేశం కోసం ఏమేమి త్యాగాలు చేసినారో చూసినాం. వీళ్ళందరి చరిత్ర కొంత గొప్ప మనకు అవగతమైంది. ఇంకా డెప్త్ స్టడీ చేస్తాం. ఇంకేం చేస్తే నాకంటూ చరిత్రలో వాళ్ళంటే ఒక రాష్ట్రంలో మొత్తం నిర్మాణం చేపట్టి నిర్మాణంలో వాళ్ళ పుస్తకాలు పెట్టినా స్థలం సరిపోదు, అంత గొప్ప చరిత్ర సృష్టించారు. నాకంటూ గువ్వల బాలరాజు కంటూ తృప్తి మిగిలితే చాలు, నా వంతుగా ఈ రాజకీయాల్లో కొంత మార్పును నేను తీసుకురాగలిగిన తృప్తి మిగిలితే చాలు తప్ప పదవుల వల్లనో, లేకుంటే నా మాటలతోనే ఏకీభవించడం వల్లనో, లేకుంటే నా మాటలు వినకపోతే కాంప్రమైజ్ అయ్యి నేను అవకాశాలను దక్కించుకోవడం అనేది నా ఎజెండా కాదు. నా క్లియర్ ఎజెండా సంక్షేమము, అభివృద్ధి. సమాజంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు ఎవరైతే అందిస్తారో దానికోసం నా వంతు ప్రయత్నం, నా జీవితకాలం ప్రయత్నం నేను చేస్తాను. అంటే గువ్వల బాలరాజు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇక ప్రజల మన్ననలు పొందలేదని గువ్వల బాలరాజు నేను అనట్లేదు. మిమ్మల్ని అడిగినా కానీ నిజాయితీగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ఏ గెలుస్తుందని అంటున్నారు, అందరు అంటున్నారు, మీరు కూడా అంటున్నారు, నాకు కూడా అదే భావన ఉంది. కానీ కానీ అదే స్థాయిలో నా అటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు, నా అటువంటి వాళ్ళు ప్రజలను చర్చింపజేస్తారు. ఎవరు ఏంది, ఎవరి పర్సెప్షన్ ఎట్లా మారుతుందో చూస్తారు. 100% అది బీఆర్ఎస్ అధికారంలో రాని, బీజేపీ అధికారంలో రాని, కాంగ్రెస్ అధికారంలో రాని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నేను ఇచ్చేటువంటి సందేశం, నేను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కొంత గొప్ప మేలైతే చేకూరుతుంది అనేది నేను నిర్ధారించుకున్నాను. 20 నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్లుంటుంది అంటే గువ్వల బాలరాజు ఏం చెప్పి ఇక మీరు చూస్తున్నారు, 20 నెలల్లో భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని. ఇప్పుడు దాదాపుగా ఒక 1000-2000
కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటివి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు అక్కడికి బయటకు వెళ్తూ ఉన్నాయి, ఇక్కడికి వచ్చే సంస్థలు బయటకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ కరువైంది, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. హైడ్రా పేరిట కాలయాపన చేసిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు. అదేవిధంగా రకరకాల చట్టాలు పేర్లు మార్చుడే సరిపోతుంది. ఇంకా సిస్టమ్ను లేదంటే కొన్ని ట్యాక్స్లను కొత్తగా నియమించే పనిలోనే ఈ ప్రభుత్వం దృష్టి సారించింది తప్ప ప్రజల అవకాశం ఇచ్చిన ఏదైనా చేయాలనే సోయి అయితే ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి 20 నెలల కాలం కాదు కదా, 6 నెలల కాలంలోనే పూర్తి స్థాయి వ్యతిరేకతను ఈ ప్రభుత్వం కూడగట్టుకున్నది. రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు సీఎం ఉంటా అని చెప్తున్నాడు కదా, అదే అంటున్నారు. రేవంత్ రెడ్డి 10 నెలలు సీఎం, 10 సంవత్సరాలు సీఎం ఉంటా అంటారు. ఇక్కడనేమో బీఆర్ఎస్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తారంటారు. నేనేమో ప్రజలను ఎవరు అధికారంలోకి వచ్చేది కాదు, ఎవరు అధికారంలోకి వచ్చినా మన జీవితాల్లో కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అంటున్నాడు. ఏమంటున్నారు? రానున్న కాలంలో బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని కావచ్చు, నేను కాదనట్లేదు కదా. వాళ్ళకు కూడా స్కోప్ కనిపిస్తుంది. 8 స్థానాలు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు, 8 స్థానాలు ఎంపీలు గెలుచుకున్నారు. అదేవిధంగా దేశంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి ఎజెండా వాళ్ళకు ఉంది, వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వస్తే రావచ్చు. అందుకే నేను వాళ్ళతోనో వీళ్ళతోనో అందరితోనో మాట్లాడతా. మీరు వచ్చినా కానీ ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ దాని విషయంలోనైతే నేను ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఒక మాదిగ బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం అయితే చూపించారు. మీరు ఆ జాతి తరఫున మీరు డెఫినెట్గా బీజేపీ పార్టీకి దానికోసం ఆ జాతి తప్పకుండా వారి కృతజ్ఞతగానే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 ఏళ్ల తర్వాత కులగణన చేసింది. 42% బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కట్టుబడి ఉన్నాం. ఎవరు చేసిండ్రు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తలేరు? అదే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలు నిర్వహించేది ఉండే కదా. మళ్ళీ మీరు అంత స్పష్టత రావట్లేదు 42% మీద. ఎవరి వాళ్ళు దానికి క్లారిటీ ఎవరికి ఇవ్వాలో తెలియకుండానే, అది తెలియకుండానే రేవంత్ రెడ్డి గారు 42% మాట మాట్లాడి 42% ఇచ్చే మేము ఎన్నికలకు పోతామని చెప్తారు. నిజంగా చెప్పండి, 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన అంశంలో మరి బీజేపీ చేయగలుగుతా, కాంగ్రెస్ చేయగలుగుతా చెప్పండి. దాని విషయంలో కూడా నేను కొంత వారి పర్సెప్షన్ ఏందో తెలుసుకున్న తర్వాత స్పష్టం నాకు ఉన్న అవగాహన మేరకు అయితే ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను బ్లఫ్ చేస్తుంది, బీసీలను మోసం చేసేటువంటి కుట్ర చేస్తుంది. ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా, ఇక్కడ కపట మాటలు వగల మాటలు మాట్లాడినా బీజేపీ చేస్తుందా చేయదా నాకేం తెలుసు. నా పార్టీ కాదు, ఇప్పటి వరకు వారి అంతర్గత చర్చల్లో నేను ఎక్కడ కూడా లేను. ప్రధానమంత్రి చేసినామని చెప్పుకుంటున్నారు కదా, దాంట్లో ఆ విషయాలు బీసీని ప్రధానమంత్రి చేసినామని వాళ్ళు అంటున్నారు. దళితులను ట్రైబల్లను మేము రాష్ట్రపతి చేసినామని చెప్తున్నారు. దీని విషయంలో పర్సెప్షన్ నేను ఎందుకంటే ఒకటే ఎజెండాగా పనిచేసిన, కేసీఆరే నా నాయకుడు, వారి ద్వారా మేలు జరుగుతుంది అని అనుకున్నా. కాబట్టి ఇంకో దిక్కు ఎవరేం చేస్తున్నారని మాత్రం నిజంగా చదువుకున్న యువకుడిగా నేను చూడాల్సి ఉండే. కానీ మరీ అంత బ్లైండ్గా కేసీఆర్ గారే మా నాయకుడు, కేసీఆర్ గారికి అందరి పట్ల మక్కువ ఉంది, ప్రేమ ఉంది అని మాత్రం భావించినాం. అందుకని నేను అటు ఇటు చూసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు కొంతకాలంగా నేను స్టడీ చేస్తున్నా, ఇంకా కొంత సమయం పడుతుంది నాకు పూర్తి స్థాయిలో ఎవరెవరు మీరు అన్న లేవనెత్తిన అంశాలు క్లారిటీ లేకుండానే రాజీనామా చేసిందా. నాకు ఒకటి మాత్రం క్లారిటీ ఉంది. అదేం క్లారిటీ అని అంటే అణగారిన వర్గాల విషయంలో వారిని ఓటు బ్యాంకుగానే ఈ పార్టీలు ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రతిపక్షం ఉన్నా మళ్ళీ అధికారంలో ఎట్లా రావాలనే దానిపైనే ప్రణాళికలు రచిస్తున్నాయి. వీటిని ఇది కాదు కావాల్సింది. ప్రతిపక్ష పార్టీ పాలకపక్షం రెండు ఎవరున్నా సరే ప్రజల కోణంలో ఆలోచించాలి, ప్రజా సమస్యలని ఎజెండాలుగా చర్చలు జరపాలి తప్ప కమిషన్ పై వేసి వచ్చిన రిపోర్ట్తోనే అసెంబ్లీలో చర్చ జరుపుతామని వారు మాట్లాడము, దానికంటే ముందే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాము, విడమర్చి చెప్తాము, నాయకుడిని కాపాడుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేయడం తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ అన్నది అక్కడ వైఫల్యం చెందింది, అది కూడా బాగా గుణపాఠం తగిలింది వాస్తవంగా. దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, ఉన్న ఇండ్లు కూలగొట్టుకొని వాళ్ళు ప్రజలు నడి రోడ్డున పడుతూ ఉన్నారు, నీడు లేకుండా గూడు లేకుండా ఉంటా ఉన్నారు. ఈ అంశాలను చర్చ జరపకుండా మళ్ళీ మేము ముఖ్యమంత్రి అవుతాము, మా ప్రభుత్వం వస్తుందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజలు కొంత
మోసపోతూ ఉన్నారు. నేను కూడా ఆ కేటగిరీ నుంచి వచ్చినట్టుగా గమనిస్తూ ఉంటా బాగా ప్రాక్టికల్గా. మోసపోతూ ఉన్నారు. గతంలో కొంత BRS గొప్ప చేసింది కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని నేను ప్రజలకు చెప్తాము. ఈ రెండు పార్టీలు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకో ప్రతిపక్ష పార్టీ బీజేపీ పార్టీని కూడా ప్రజాకోణంలోనే మీరు మాటలు మాట్లాడాలి తప్ప మీ అధికారం కోసం ప్రజలను ఒక మభ్య పెట్టొద్దు అనేది మాత్రం నా వంతుగా నేను నా వాయిస్ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా మీరు 2 సార్లు చేశారు. సో దీంట్లో కేసీఆర్ దళిత బంధు అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అది దళితులకు ఉపయోగపడిందా? ఒకవేళ కనుక హుజురాబాద్లో కనుక ఇచ్చినట్టు అంటే ప్రతి ఒక్కరికి ఇస్తే మరి అందరు దళితులు బాగుపడే పరిస్థితి ఉంటుంది అంటారా? వాస్తవంగా ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రాణం లేచి వచ్చింది మాకు. మేము ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దళిత శాసనసభ్య ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తే వారు చర్చ పెట్టినారు. ఎంత ఇవ్వాలి చెప్పండి, మనం ఏదైనా మంచిగా ఇద్దాము అని అన్నారు. వారి కోణము వారి పర్సెప్షన్ ఏందో నాకు తెలియదు, కానీ వాస్తవంగా నేనైతే నా బాధ్యత కలిగిన దళిత బిడ్డగా నేను చర్చల్లో బాగా పాల్గొన్నాం. ఎంత ఇస్తారో అని చూసినాం. నాకు తెలిసి లక్ష రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇస్తారేమో అనుకున్నాం, ప్రతి మేజర్కు అనుకొని ఎందుకైనా మంచిది అని చెప్పేసి 3 లక్షలు అందరికి ఇవ్వండి అని మాట్లాడినాం. ఓకే, ఇంకా ఓవరాల్గా 17-18 లక్షల మంది కుటుంబాలు దళిత కుటుంబాలు వాళ్ళందరికీ 3 లక్షలు ఇవ్వండి, కావాలంటే విడతల వారికి ఇవ్వండి, 2-3 సంవత్సరాల్లో ఇచ్చేయండి అని మాట్లాడినాము. కానీ మళ్ళీ చర్చ పెట్టి అదే రోజు రెగ్యులర్గా ఇంకా చెప్పండి, ఇంకెవరెవరు అంటే కొందరు వారు ఇచ్చేటువంటి ఇండికేషన్, పాజిటివ్ ఇండికేషన్ బట్టి 5 లక్షలు ఇవ్వండి అన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే, మీరు హిందీ కోరికలు కోరడానికి కూడా భయపడతారు, మీకు బుద్ధి లేదు అని మాట్లాడుతూ 10 లక్షలు ఇద్దాం పో అన్నారు. అందరు సపోర్ట్లు కొట్టారు. నాకైతే అంత సాధ్యం కాదు అని భావించిన. అందుకోసమే నేను నా నియోజకవర్గాన్ని, నా స్వార్థం కూడా ఉంటుంది కాబట్టి సాచ్యురేషన్ మోడ్లోనే నా నియోజకవర్గానికి తీసుకుంటే పని అయిపోతుంది అనుకో నేనేం చేసిన, సాచ్యురేషన్ మోడ్లో ఎంచుకోండి సార్ అని అంటే సాచ్యురేషన్ మోడ్లో 4 మండలాలు ఎంపిక చేసిన. అందరూ నా చారగొండ మండలాన్ని కూడా పెట్టించేటువంటి ప్రయత్నం చేసిన, ఇప్పించిన నేను మొత్తం మండలానికి ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ దాదాపుగా 100 మందికి ఇచ్చినాము. అయితే దాని తర్వాత ముఖ్యమంత్రి గారు సభకు వచ్చే తరుణంలో మీరు ఖచ్చితంగా వచ్చిన వెంటనే, ఎందుకంటే నాకేం పెద్దగా చేసింది లేదు సార్, ఇప్పుడు ప్రాజెక్టు వల్ల కూడా నాకు పెద్దగా ప్రజల నుంచి ప్రశంస ఏం రాదు, మీరు కనుక మొత్తం నియోజకవర్గానికి ఇస్తున్నాం, వెనకబడినటువంటి నియోజకవర్గం ఇది, గువ్వల బాలరాజు కూడా చదువుకున్న దళిత యువకుడు, ఆయన కోరిక కూడా ఇదే ఉందని మీరు అనౌన్స్ చేసి మొదలు పెట్టండి సార్, ప్రజలకు మేలు జరుగుతుంది, ఈరోజు మొదలు పెడితే రేపన్నా అమలు అవుతుంది అనే విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నేను కలగజేసి నేను ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం కూడా నేను చేస్తానంటే సరే అన్నారు. అక్కడ రాలేరు, దానిపైన కూడా స్పష్టత ఇవ్వలేరు. ఓకే, బాలరాజు గారు అంటే 10 లక్షలు అనేది నిజంగా ఎవరు కోరుకోలేదు, ఇస్తే ఇచ్చేది ఉండే, కానీ మొదలు పెట్టాల్సింది ఒక 6-7 సంవత్సరాల ముందు మొదలు పెట్టాల్సి ఉండే. కేవలం హుజురాబాద్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్కీమ్ తీసుకొచ్చిండ్రు అనేది మాత్రం ప్రజల్లో బాగా చర్చ జరిగింది కాబట్టి దళిత బంధుకు పెద్దగా అప్లాజ్ రాలేదు. ఓకే, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించారు. జిఎల్ సంతోష్ని కలవడం కావచ్చు, ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది ఒక్కసారి మా నేను ఎవరిని కలవలేదు అప్పుడు, నేను ఎప్పుడు బిఎల్ సంతోష్ గారిని కలవలేదు. బిఎల్ సంతోష్ గారు అంటే ఎవరు నాకు తెలియదు. అయితే కొందరు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు, ఎవరో పార్టీ కొనడానికి వస్తుంది అని చెప్పేసి నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 3 రోజుల పాటు నన్ను సీఎం గారి ఇంట్లో కూర్చోబెట్టి ఆల్మోస్ట్ బంధించినట్టుగా నా ఫోన్ కూడా పక్కకు పెట్టి నన్ను బాగా నీ పైన విశ్వాసం ఉంది, ఒక పెద్ద టాస్క్, సంచలనమైనటువంటి టాస్క్ నీకు ఇస్తున్నా, ఆ సంచలనంతోన నీకు రాజకీయంగా కూడా మేలు జరుగుతుంది అనే మాట మాట్లాడాను. నేనైతే ఒకటే చెప్పిన, నాకు రాజకీయంగా మేలు లేకుంటే ఇంకో లబ్ధియో కాదు సార్, మీరు ఏం టాస్క్ ఇచ్చినా, మీకు సైనికుడిలాగా పనిచేస్తూ వచ్చినా ఇప్పుడు కూడా మీరు ఏమి ఇచ్చినా చేస్తా, చెప్పండి అని అంటే ఎవరో ఎమ్మెల్యేలు అమ్ముడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వారెవరో నీకు తెలుసుకునే ఉత్సాహం వద్దు అని నేను అంటున్నా. అంటే నాకేం అవసరం లేదు అన్న, నేనేం చేయాలనో చెప్పండి అని. అయితే నీకు కారు డ్రైవింగ్ వస్తుంది అంటే వస్తుంది సార్ అని, నీ కారులో కొంతమందిని ఇచ్చి పంపిస్తా ఎమ్మెల్యేలను, ఒక స్థలానికి వెళ్ళాలి, లొకేషన్ కూడా నువ్వు ఆ లొకేషన్కు క్లోజ్గా వెళ్ళిన తర్వాతనే నీకు లొకేషన్ ఇస్తాం అంటే నేను ఎక్కడన్నా చెప్తా అన్నారు. నా ప్రాణం పోయినటువంటి బ్రోకర్ లెక్కలు నేను చేయను. అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత క్లోజ్గా వెళ్ళిన తర్వాత లొకేషన్ కూడా కాకుండా ఎవరో మమ్మల్ని వచ్చి అక్కడికి బైక్ పైన వచ్చి ఆ స్థలానికి తీసుకొని పోవడం. వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? వర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, రేగా కాంతారావు గారు ఉన్నారు, అదేవిధంగా అప్పటికే అక్కడ పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు ఆ ఫామ్ హౌస్లో,
అక్కడికి వెళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళ నుంచి ఏదో చేయాల్సిన అవసరం లేదు, కొంత మాట కలపాలి, వాళ్ళకు అవసరం అయితే అనుమానం రావద్దు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట మాట్లాడుతున్నప్పుడు నువ్వే మాట్లాడు, వీళ్ళు ఎవరు మాట్లాడారు అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళపైన ఎందుకో వాళ్ళకి ఇవ్వద్దు అనుకున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు నమ్మాలంటే వీళ్ళ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళు నమ్మాలంటే వీళ్ళందరూ టీమ్గా ఉన్నారనే విశ్వాసం వాళ్ళకి కలగాలనుకున్నారో ఏందో తెలియదు. కానీ ఎవరికి బాధ్యత ఇవ్వకుండా నిన్నే ఏం మాట మాట్లాడినా 2 మాటలు నువ్వే మాట్లాడాలి, మళ్ళీ సేఫ్గా వాళ్ళని తీసుకొని రావాలి. నీకు 2 మాటలు ఏంటి అవి? వాళ్ళు ఎవరు ఏం మాటలు మాట్లాడితే అది ఎవరు వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నది? స్వామీజీలు ఉన్నారు, ఇద్దరు స్వామీజీలు ఉన్నారు. మీకు తెలుసా? నాకు ఎవరు తెలియదు, వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తు రావట్లేదు. ఆ స్వామీజీలు ఇద్దరు జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు మీకు రికార్డులలో దొరుకుతాయి వాళ్ళ పేర్లు? ఏదో భారతి అని ఒక ఆయన పేరు ఉన్నట్టుంది, ఇంకొక ఆయన సమ్ పేరుంది. వాళ్ళిద్దరు వచ్చిండ్రు. నందు అని అక్కడ ఇంకొక ఆయన పాత్ర పోషించిన వాళ్ళకి ఆయనని కలిపిండు అనేది అక్కడ ఉన్నటువంటి మనం విన్నటువంటి మాట. ఎవరేం చేసింది నాకైతే తెలియదు. నేను చాలా దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు. ఒక డ్రైవర్ లాగా కేసీఆర్ ఆదేశిస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిరు, వాళ్ళని కలిపి మీరు డ్రైవర్ లాగా అనుకోవచ్చు, లేకుంటే ప్రజలు ఏమన్నా అనుకోవచ్చు. అదే మాట ఐ నెవర్ డూ సచ్ కైండ్ ఆఫ్ డ్యూటీస్. డ్రైవర్ డ్యూటీ చేస్తున్నాడు అని ఆ రకంగా నియమించిందంటే ఖేర్ కూడా చేయకుంటుంటే నేను నన్ను నమ్మిన ఒక నిఖార్స్ అయినటువంటి కార్యకర్తగా నన్ను నమ్మిండు కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది తప్ప ఇంకోటి కాదు. నిజంగా దాని వెనుక అంటే మీ ఇప్పటి వరకు మీకు అంటే బీఆర్ఎస్ పార్టీలో లేరు, దాని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి, అది ఎందుకు జరిగిందంటే? ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ఎవరు చేసిండ్రు అనేది అర్థమైంది. నాకు తెలిసి ప్రభుత్వంని అస్థిరపరిచే ప్రయత్నం కాదు, కానీ దానివల్ల ఆ మూవ్ వల్ల మునుగోడు ఎన్నికల్లో గెలవాలనేది వీళ్ళకు వాళ్ళకు ఉన్నట్టుగా బీజేపీకే కదా టఫ్ ఫైట్. అదే అంటున్నా, వాళ్ళకు బీజేపీకి గెలవాలనుండి ఈ సంచలనం సృష్టించాలనుకున్నారా, లేదంటే అట్లా పోతే మన గ్రాఫ్ పడిపోతుంది, ఎమ్మెల్యేలే మారుతున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేని ఏం గెలిపించే ప్రయోజనం ఉంది అని అనుకుంటారు ప్రజలని కేసీఆర్ గారు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా, లేదంటే ఎప్పటి నుంచో ఈ ట్యాపింగ్స్ అవన్నీ జరిగినాయా నాకైతే తెలియదు. అంటే ఇప్పుడు గువ్వల బాలరాజుకు బీజేపీ పార్టీ నుంచి ఏదైనా ఆఫర్ ఉందా? 100 కోట్లు 200 కోట్లు ఇస్తాం పార్టీ మారాలని అప్పుడు చెప్పారా? నేను అదే అంటున్నా కదా, నాకు అటువంటి మాటలు ఎవ్వరు మాట్లాడలే. బీజేపీ నుంచి బాగా ప్రచారం జరిగింది కదా, నా గురించి అట్లా ప్రచారం జరగలేదు. కానీ నా నియోజకవర్గంలో మాత్రం సునీల్ కన్గోల్ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కొంతమంది 100 కోట్లకు అమ్ముడు పోయిండు అని పోస్టర్లు వేసిండ్రు. వెంటనే నా గురించి తెలిసినటువంటి నా సైనికులు, నా అన్నదమ్ముళ్ళు, గువ్వల బాలరాజు అమ్ముడు పోయేటోడు కాదురా, 100 కోట్లు కాదురా, 2500 కోట్లతోనే తిరిగి వస్తున్నాడు. అంటే 2350 కోట్లేమో ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇంకా మిగతా 300-400 కోట్ల రూపాయలేమో ఈ సందర్భంలో నేను బ్లేమ్ అయినా అని చెప్పేసి అదొకటి ఇదొకటి చెప్పి ఏం జరిగినా నా నియోజకవర్గానికి మేలు జరుగుతుందని ఇట్లా వాళ్ళు పోస్టర్లు వేస్తున్నారు. సార్ నాకు ఏదైనా అభివృద్ధి విషయంలో కొంచెం ఎక్స్ట్రాడినరీగా నాకు హెల్ప్ చేయాలంటే దాదాపుగా 300-400 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని నేను మా వాళ్ళకి చెప్పినాం. మా వాళ్ళు కూడా బాగా పోస్టర్లు వేసి అమ్ముడు పోయే నైజం గువ్వల బాలరాజుది కాదని ఒక 15-20 వేల మంది 60-70 కిలోమీటర్ల మేర ర్యాలీతో నన్ను స్వాగతించి అచ్చంపేటకి తీసుకుపోయాను. మునుగోడు ఉప ఎన్నికల్లో సరే కేసీఆర్ బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్, ఆ సందర్భంలో ఖచ్చితంగా మునుగోడు ఎన్నిక జరిగినప్పుడు నేను కూడా అక్కడ ఉప ఎన్నిక విషయంలో ప్రచారం నేను కూడా మిమ్మల్ని బహిరంగ సభా వేదికకు తీసుకొచ్చారు. అంటే మొత్తానికి మిమ్మల్ని ఒక కొన్ని రోజులు డ్రాప్ చేశారు అంతే కదా మా పార్టీకి సంబంధించి? ఏ డ్రాప్ చేయడం అంటే? డ్రాప్ చేశారు మిమ్మల్ని, అంటే మిమ్మల్ని 3 రోజులు బంధించారని చెప్పారు. ఆ తర్వాత బంధించడం కాదు, వారికి ఎందుకంటే నిజంగా ఫోన్ తీసుకోవడం ఏమైనా చెప్పింది పాటిస్తాడా లేడా అని పరీక్షించినట్టున్నారు. అందుకే ఫోన్ పక్కకు పెట్టమంటే పక్కకు పెట్టిన, టెన్షన్గా ఈ టైం వరకు రావాలి, ఈ టైంకి వెళ్ళాలంటే అట్లనే వెళ్ళి వచ్చిన. 3 రోజులు అక్కడ ఉండి ఇంటికి రావడం 1 గంట కోసం. మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ఆఫర్ లేదు, మీరు పార్టీ మారాలని ఒత్తిడి? నేను ఎవరి గురించి నేను చెప్పట్లేదు, నా విషయం చెప్తున్నా. వాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? నాకు మాత్రం అటువంటిది ఎవరు ప్రయత్నం చెయ్యరు కూడా. అదేమైనా ఇంపాక్ట్ అయిందా మీకు 2023లో? డెఫినెట్గా అయింది, నష్టం జరిగింది. ఎట్లా? ఈ ప్రజల లోపల చర్చ, వీళ్ళు బాగా క్లెవర్ కదా కాంగ్రెస్ పార్టీ,
అదే ఇది అమ్ముడు పోయిండని వాళ్ళని కొట్టిండని ఈ వర్గాలకు వ్యతిరేకమని ఇవన్నీ స్ట్రాటజీలు చేయడం వల్ల నష్టం జరిగింది. దాంట్లో కేసులు ఇప్పటికీ బాలాజీ ఎదుర్కొంటున్నారు. నేను దాంట్లో కంప్లైంటే తప్ప నేనేం అక్యూజ్డ్ కాదు, లేకుంటే ఇంకా కల్పరేట్ కాదు. అట్లాంటి కేసులు ఉన్నాయి. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి బాలాజీ నేను ఒకవేళ బీజేపీకి ఒకవేళ ఆ కేసుల నుంచి నేను తెప్పించుకోవాలంటే నన్ను వాళ్ళు లోపరుచుకునే ప్రయత్నం చేస్తారు తప్ప నేను వాళ్ళ దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళపైన విమర్శ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను వేరే రకంగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నేను అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. ఒకవేళ వాళ్ళు అట్లుంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒక దగ్గర ఆఫర్ లెటర్ ఉంటే ఇంకొకడ మనం రిజైన్ చేయాలి. బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆఫర్ లెటర్ ఏ పార్టీ దగ్గర నుంచి ఉంది చెప్తారా? నేను ఎప్పుడు ఎంప్లాయీని కాదు. అఫ్ కోర్స్ నేనేమంటున్నా అదే చెప్తున్నా. అందుకే రెసిగ్నేషన్కు ఆఫర్. నేను ఆకలి మంటలతోనే వచ్చినోని కానీ ఆలోచనలతో వచ్చినటువంటి వాడిని. నేను ఎక్కడ కూలిబాయిగా కానీ లేకుంటే మా అమ్మ నాన్న కూలి పని చేసినట్టు కాదంటలేను. చదువుకున్న తర్వాత కూడా ఆ రోల్ మంచిది కాదు అని చెప్పేసి నేను చిన్నదైనా వ్యాపారం మొదలు పెట్టాలని చేసిన తప్ప మీరు అంటున్న ఈ ఆఫర్లో ఆపర్చునిటీస్ కోసమో కాదు. ఆపర్చునిటీస్ కలిగించే శక్తి నాకు దేవుడు ఇచ్చిండు. నేను రాజకీయాల్లో ఎంతోమంది యువతరాన్ని రాజకీయాల్లో పరిచయం చేసిన నేను. అలా ఆఫర్ లెటరు లేకుంటే రిజిగ్నేషన్ లెటరు అది కాదు, స్పష్టతతోనే వస్తాను. బాలాజీ గారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు రిజైన్ చేశారు, మీ ముందునే కాంగ్రెస్ నేను చెప్పిన కదా మీకు పొలిటికల్ అదే కాదు అంటున్నా కదా. నేను అట్లానే పార్టీ కూడా స్థాపిస్తలేను అని చెప్తున్నా కదా. నేను అవసరమైతే ఒక మరో ఉద్యమాన్ని సృష్టించుకొని ముందుకు పోతా. గాంధీ అంబేద్కర్లు మీకు స్ఫూర్తి. గాంధీ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహనీయులు, భారతదేశంలో ప్రామినెంట్ లీడర్స్ ఎవరైతే భారతదేశ స్వాతంత్ర్యం కోసం, దేశ రక్షణ కోసం, దేశ అభ్యున్నతి కోసం, దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలను కలుపుకొని పోవడం కోసం, అందరినీ సమానంగా చూడడం కోసం, దేశ అభ్యున్నతి కోసం, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను, దళితులను, మైనారిటీలను ఉద్ధరించాలనే ఆలోచనలు చేసినటువంటి వాళ్ళ ఆ ఆలోచనలను స్పిరిట్గా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతా. వాళ్ళ స్థాయిలో నేను చరిత్ర సృష్టిస్తానా లేదా అనేది పక్కన పెడితే, నిజంగా ఈ పార్టీలు నాతో కన్విన్స్ కాకుండా నా ఎజెండాను తిరస్కరించినట్టయితే ఖచ్చితంగా నా ఎజెండాని నేను నిర్మించుకొని ఒక పోరాట యోధుడిగా నా ప్రయాణాన్ని మొదలు పెడతా. ఇప్పుడు బాలరాజు గారు ఫైనల్గా మీకు కావాల్సింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గల్లీలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాలి, అది మీరు కోరుకుంటున్నారు. అవును. సో దాంట్లో మీ ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా ఆఫర్ చేస్తే ఏ పార్టీని ఎంచుకుంటారు? అది స్టడీ చేస్తా దానిపైన. నాకు పెద్ద స్టడీ చేయాల్సిన పని కూడా లేదు. నేను దాదాపుగా సంవత్సరం కాలంగా స్టడీ చేస్తూనే ఉన్నాను. నేను వాళ్ళకు ఉన్నటువంటి స్కోప్ ఏందో, పొటెన్షియల్ ఏందో కూడా గమనిస్తా. నిజంగా నేను నమ్మడం కాదు, వీళ్ళిద్దరిని ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో కూడా నేను ప్రజలతో పాటు వెళ్ళాల్సి వస్తుంది. నేను ఒక్కనే మేధావిని కాదు, నేను ఒక్కనే చదవలేదు. పార్టీలో చేరబోతున్నారు, ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం అది తప్పు. అది పాపులేషన్ సమాజంలో జరుగుతున్నట్టు చర్చ తప్ప. కాంగ్రెస్ పార్టీలోకి కూడా రావాలని చెప్పి మీ మీద ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఒత్తిళ్ళు అని కాదు, బీజేపీ నుంచి కూడా ఒత్తిడి లేదు, కాంగ్రెస్ నుంచి కూడా ఒత్తిడి లేదు. మీరు 2 సార్లు శాసనసభ్యుడిగా చేసినారు, మీకు తెలుసా అన్ని. మేము మంచి గౌరవం ఇస్తాము, మేము మీరు అనుకున్నట్టుగా మనం అందరం కలిసి పనిచేద్దాము అనే మాటనే మాట్లాడుతున్నారు తప్ప ఒత్తిడి ఎవరు చేయట్లేరు. ఒక 2 జాతీయ పార్టీలు ఇప్పుడు మీ ముందున్నాయి. డెఫినెట్గా ఎటువైపు మొగ్గు చూపుతాడు బాలరాజు? అంటే ఎక్స్క్లూజివ్గా మాకోసం ఏమైనా చెప్పే పరిస్థితి? నేనేమంటున్నా, చర్చ తర్వాత 2 కాదు 3వ ఆలోచన కూడా నాది ఏదైతే ఉందో ఆ ఆలోచన పైన కూడా నేను చివరి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా. ఒకవేళ మరొకసారి కేసీఆర్ పిలిస్తే ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అడుగు ముందుకు వేసిన తర్వాత వెనుదిరిగి వెళ్ళేటువంటి కాదు నేను. అది చావైనా రేవైనా ఒకటే నిర్ణయంతో ఉంటాను. ఓకే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనుక పిలిచి నీ అచ్చంపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ని అభివృద్ధి చేద్దాం, నువ్వు కాంగ్రెస్లో ఉండాలని చెప్పి ఆఫర్ ఇస్తే ఏం చేస్తారు? అప్పుడు ఆలోచన చేస్తా. ఇంకా ఒక ఫైనల్ కంక్లూజన్ అయితే రాలేదు. సో ఎప్పటి వరకు నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు నేను 1 or 2 days అని నిన్న ప్రకటించిన. వాళ్ళకి నిజంగా నా అవసరం ఉంది, ఇటువంటి నాయకులు ఉంటే బాగుంటుంది పార్టీ కానీ ప్రజలు నాకు తెలియపరిచిండ్రు. వాళ్ళ చివరి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అంటే ప్రతి ఇటుకను కూడా నేనే పేర్చుకుంటూ ఉద్యమాన్ని నిర్మించిన. ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేసి మీరు ఈ రకంగా వెళ్ళిపోవడం వల్ల మీకు కూడా నష్టం జరుగుతుంది, మాకు కూడా లోకల్ బాడీస్లో నష్టం జరుగుతాయి. ఎన్నికల తర్వాత వెళ్దాము, లేదంటే మళ్ళీ పునరాలోచించండి అని చెప్పిన తర్వాత నేను జరిగినటువంటి నా ఆలోచన విధానాలకు
అనుకూలంగా బీఆర్ఎస్ పనిచేయడం లేదు కాబట్టి నేను డిఫర్ అవుతున్నా అని చెప్తే చివరిగా మీరు ఏం నిర్ణయం తీసుకున్నా మీ వెంటే మేము ఉంటామని చెప్పడం జరిగింది. ఓకే, ఫైనల్గా 16-17 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు. కేసీఆర్ అనే నాయకుడు మొత్తానికి ఉద్యమం చేసినప్పుడు కావచ్చు, ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కావచ్చు, నిజంగా తెలంగాణ ప్రజలంతా ఆయన వెంట నడిచారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా యాక్సెప్ట్ చేశారు. సో మీలాంటి వ్యక్తులను కూడా ఆయన తయారు చేసి మీలాంటి యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాడు, అవకాశాలు ఇచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలబడాలంటే మీలాంటి వాళ్ళు రాజీనామాలు చేయకుండా, కన్న కూతురు కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు కూడా తండ్రికి లేఖలు రాయడము, మరి సూచనలు చేయడము, ఇదంతా జరగడం నిజంగా వాస్తవానికి ఆ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. మీకు ఇన్నాళ్ళు అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ మీద అభిమానంతో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. నిజంగా మీరు అన్నట్టుగా చాలా ఫెంటాస్టిక్ క్వశ్చన్ అడిగారు మీరు. ఎట్టి పరిస్థితుల్లో నేను పోయినా, కవిత పోయినా, హరీష్ రావు గారు పోయినా, లేకుంటే ఇంకొకరు పోయినా వాళ్ళ గురించి ఆలోచించకండి. లేదు అని అంటే మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు నిజమైన ఆరోపణలా, అవాస్తవాలా, లేదంటే కావాలని కుట్రనా, వాటిపైన కూడా దృష్టి సారించకండి. ఇవన్నీ కూడా ఒకవేళ ఆరోపణలు నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది మా అటువంటి వాళ్ళు పోతే మీరే అంటున్నారు కదా, మీ అటువంటి వాళ్ళను తయారు చేసినటువంటి శక్తి కేసీఆర్ గారికి ఉంది అని చెప్పేసి. కేసీఆర్ గారు అందరినీ తయారు చేసి ఉండొచ్చు, నేనేమో ఆయుధంగా ఆయన చేతిలోకి వెళ్ళాను. నన్ను కేసీఆర్ గారు కూడా పిలవలేదు, గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్ గారు. ఓకే, నేను రాజకీయాల్లోకి రావాలనే స్పష్టత ఉన్నది. ఏ పార్టీలోకి వెళ్ళాలనేది ఆలోచన చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్లో కల్పిస్తామన్నారు ఎవరైతే నన్ను కల్పించారో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పవర్ఫుల్గానే ఉంది, పార్టీ స్ట్రాంగ్గానే ఉంది, తెలుగుదేశంలో కూడా చేర్పిస్తామన్నారు. నాకు మూడో ఆప్షన్ కేసీఆర్ గారు కనిపించిన కారణం ఏంటంటే ఆశయం గొప్పది ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అని ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సకల సమస్యలకు పరిష్కారము, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అని ఎట్లా అంటామో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే వీటన్నిటికీ పరిష్కారము అని చర్చ జరుగుతుంది. నాకు కూడా అనిపించింది. కాబట్టి కేసీఆర్ గారి దగ్గరికి నేనే వెళ్ళిన, ఒక ఆయన నన్ను తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన కొద్దిసేపట్లోనే మీరు ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా అని మాట్లాడితే 4 రోజులు సమయం ఏంటి సార్, నేను మాట్లాడతా, నేను మీతో కలుస్తా అన్నప్పుడు 4 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు బాలరాజు ఏం చేస్తారంటే నాకు ఒక అసెంబ్లీ పార్లమెంటు బాధ్యత ఇవ్వండి సార్ అంటే, అచ్చంపేట నాకు అప్పుడు ఏమీ తెలియదు. నేను మొత్తం పాలమూరి వాసిని అయినప్పటికీ 1-2 సార్లు శ్రీశైలం వెళ్ళేటప్పుడు అచ్చంపేట మీదుగా వెళ్ళిన, క్రీడల్లో యాక్టివ్గా ఉంటా కాబట్టి ఒకటి ఖోఖో సెలక్షన్స్ అచ్చంపేటలో మహబూబ్నగర్ జూనియర్ కాలేజీలో నేను చదివే రోజుల్లో ఆ సెలక్షన్స్ కోసం అప్పుడు వెళ్ళిన. అది తప్ప అచ్చంపేట కల్చర్ ఏంది, అచ్చంపేటలో ఎట్లుంటారు, ఈ చెంచులు కూడా ఉంటారనే సంగతి నాకు అప్పుడు పెద్దగా తెలియదు. ఆదివాసీలు ఉంటారని తెలుసు కానీ గోండ్రుల చెంచులు అనేది కూడా తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరి స్థితిగతులను చూసిన తర్వాత చావోరేవో ఈ గడ్డతోనే మనం తేల్చుకోవాలి. కారణం ఏంటంటే నిజమైన సేవ అందాల్సింది ఇక్కడ. నేను అన్న కదా ఇంతకుముందు, ఫలాలు చిట్ట చివరిలో ఉన్నటువంటి వాళ్ళకి అందాలని. సమాజంలో చిట్ట చివరన ఉన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి నా బంజారాలు, అక్కడ ఉన్నటువంటి నా దళితులు, అక్కడ ఉన్నటువంటి నా ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలు, అంతెందుకు అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు అక్కడ. అంటే ఏ కమ్యూనిటీలో చూసినా కానీ పేదరికం విపరీతంగా ఉంది. కాబట్టి నేను అక్కడ పనిచేస్తే నాకు ఎంతో కొంత తృప్తి ఉంటుందని అక్కడనే అంకిత భావంతోన దాదాపుగా 20 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. ఓకే, మా బాలరాజు గారు, మీరు 3 పార్టీల విషయంలో బీఆర్ఎస్కు రాజీనామా చేశారు, కాంగ్రెస్ బీజేపీ ఇంకా ఎటు తేల్చుకోలేదు. అవసరం అనుకుంటే నేను ఒక మార్గదర్శకంగా మారేందుకు కూడా ఇదే క్రమంలో బీజేపీలో కూడా అంతర్గత అదే చెప్తున్నా. ఇంతకుముందు మీరు క్వశ్చన్ పూర్తి చేసుకోండి. కేసీఆర్ గారు నన్ను తయారు చేసిన అన్నారు కదా, మీరు అన్నారు కదా మా అటువంటి వాళ్ళను, ఇంకా స్కోప్ ఉంది. ఇంకా ఒకవేళ ఆ ప్రయత్నమే చేస్తే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. విమర్శల వల్ల నిజంగా జైలుకి వెళ్ళాల్సి వస్తే జైలుకి వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ మీకున్నటువంటి పోరాట పటిమ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడం వల్ల ప్రయోజనం పార్టీకి చేకూరదు, ప్రజలకు కూడా మేలు జరగదు. ఓకే, కేసీఆర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ఉండాలి, ప్రజానాయకుడిగానే ఉండాలి. ఓకే, బాలరాజు గారు, ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వేదిక తయారవుతుంది. అన్ని పార్టీల్లో కూడా కొన్ని నాయకుల మధ్య విభేదాలు. మన కవితను తీసుకుందాం, ఆమె కూడా తండ్రితో విభేదిస్తుంది, జాగృతితో కార్యక్రమాలు చేస్తుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న రాజాసింగ్ రాజీనామా చేశాడు పార్టీకి. దాంట్లో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజాసింగ్ ఇష్యూ కావచ్చు, బీజేపీలోనూ ఇంకో అంశం బండి సంజయ్కును ఈటల రాజేందర్, వీళ్ళందరూ కూడా విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంట్లో మరి బాలరాజు లాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో రాజీనామా చేయడం అంటే ఇంకో వేదిక కూడా, మా 4వ వేదిక కూడా నేను తయారు చేస్తానేమో, దాంతోనే ప్రయాణిస్తానని మీరు కూడా మాట్లాడుతున్నారు.
అంటే మీరంతా ఈ అసంతృప్త నాయకులంతా ఒక కొత్త పార్టీతో కానీ కొత్త రాజకీయ వేదికతోని వెళ్ళే అవకాశం ఉందా? ఆ దిశగా అదే అంటున్నా, తెలంగాణ ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడ్డాయి. అవును. ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తాము, మా పార్టీలతో విభేదిస్తున్నాము, ఐడియాలజీతో విభేదిస్తున్నాం అంటే వాళ్ళ ఐడియాలజీ నా ఐడియాలజీ మ్యాచ్ అవుతుంటే మేము అందరం కలిసి పనిచేస్తాం. ఒకవేళ వాళ్ళే కనుక పొలిటికల్ పార్టీ పెడతామంటే మాత్రం వాళ్ళకు కూడా నేను దూరంగా ఉంటాను. అంటే ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పార్టీ ఖచ్చితంగా ప్రభావితం చేయలేదంటారా? చేయలేదు, ఎందుకు అవసరం కూడా లేదు. అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో వివక్ష చూపెడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇస్తుంది, తెలంగాణకు మొండి చూపెడుతుంది. ఇది కాంగ్రెస్ వాదన. గతంలో బీఆర్ఎస్లో మీరు కూడా మాట్లాడారు. కరెక్ట్. అది నేను అందుకే అంటున్నా, ఇప్పుడు ఈ పార్టీలు ఆవిర్భవించడం వల్ల ప్రయోజనం లేదు. మనము పోరాటాలను విస్మరిస్తున్నాం. పోరాటాల ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నాం. పోరాటాల ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినాం. పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు తీసుకొచ్చినాం. పోరాటాల ద్వారానే ఎన్నో సమాజంలో మార్పులు తీసుకొచ్చినాం. పోరాటాలను వీడనాడడం అనేది సమాజానికి నష్టం చేకూరుతుంది. ఓకే, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు మీ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. సో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగో న్యాయం జరగదు, ప్రతిపక్షంలో ఉండడం ఇష్టం లేకనే రాజీనామా చేశారా? డెఫినెట్గా ప్రతిపక్షంలో అనుకున్న స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ప్రభుత్వాన్ని పని చేయించేటువంటి పనిలో బాధ్యత నుంచి విస్మరించారు కాబట్టి నేను బయటకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో మొత్తానికి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మరి ఇక గువ్వల బాలరాజు తన రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదు. కేసీఆర్ పిలిచిన ఒక అడుగు ముందుకేసిన తర్వాత వెనక్కి చూడను. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలలో నా భావజాలాన్ని కనుక వాళ్ళు ఆహ్వానిస్తే వాటి గురించి మరొకసారి ఆలోచిస్తాను. అయితే కాంగ్రెస్ కూడా 20 నెలల్లో పూర్తిగా ప్రజల్లో విఫలమవుతోంది, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని దుస్థితి నెలకొంది. కనుక ఖచ్చితంగా నేను బీజేపీలో చేరుతానా లేకుంటే నా సొంత ఎజెండాతో ముందుకెళ్తానా 1-2 రోజుల్లో ఖచ్చితంగా మీకు ఈ నిర్ణయం చెప్తాను. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందా, మరి బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు అధికారం ఉన్న ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా అనే అంశంలో ఖచ్చితంగా ఆ బ్రేకింగ్ పాయింట్ తర్వాత మీకు చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం దానికి బ్రేక్ చెప్పారు. సో మొత్తానికి గువ్వల బాలరాజు ఒక రాజకీయ వేదికను ఎంచుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి గువ్వల బాలరాజు రాజీనామా అంశం అయితే తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది. సో మరి ఇలాంటి నేతల్లో అసంతృప్తి ఎందుకు వస్తుంది? ప్రజల కోసం ప్రజల గొంతుకగా వినిపిస్తానని చెప్తున్న క్రమంలో అతను కూడా సక్సెస్ కావాలని మనం 99 టీవీ తరఫున మనస్ఫూర్తిగా మరి అతని ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా వెల్కమ్ చెప్దాం. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.